ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగిని వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం. నమః శ్రీ శంకరానంద గురుపాదాంబుజన్మనే సవిలాస మహామోహ గ్రాహగ్రాసైకకర్మణే. ఓం సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. అవిచారకృతో బంధః విచారేణ నివర్తతే. తస్మాజ్జీవ పరాత్మానౌ సర్వదైవ విచారయేత్. అద్వయ స్వరూపమైనటువంటి పరమాత్మకు సద్వయత్వం, ఆనంద స్వరూపమైనటువంటి బ్రహ్మకు దుఃఖం, ఇది బంధం అని చెప్పబడింది. అది నివృత్తి కావడమే మోక్షము అని తెలుసుకున్నాం. అసలు ఈ బంధం అనేది ఎలా వచ్చింది అని ప్రశ్న పడ్డప్పుడు అవిచారకృత బంధ విచారేణ నివర్తతే. విచారం చేయకపోవడం వల్ల అవిచారకృత బంధ, బంధ అవిచారకృత, విచారం చేయకపోవడం వల్ల బంధం వచ్చింది అంటున్నాడు. విచారం చేయకపోవడం వల్ల బంధము అంటే బంధం ఉన్నట్లా లేనట్లా? ఒకవేళ బంధమే కనుక ఉంటే విచారం చేస్తే పోద్దే, పరిష్కారం ఉండాలి. సమస్య ఉంటే, సమస్య కనుక లెజిటిమేట్ అయితే పరిష్కారంతో పోతుందే కానీ ఇంకొక విధంగా పోయేందుకు అవకాశం లేనే లేదు. ఇప్పుడు ఆకలి ఉంది మనకు, ఆకలి విచారం చేస్తే పోద్దే ఇంకా ఎక్కువ అవుతుంది. అవునా? మనం అందరం కూర్చొని ఆకలి ఆకలి అంటే ఏంటి అని ఆలోచిస్తూ ఉంటే ఆకలి తీరే అవకాశం ఉంది. కనుక సమస్య ఎప్పుడైతే ఉందో దాని పరిష్కారంతో పోతుందే కానీ ఇంకొక విధంగా పోవడం లేదు. కానీ బంధము అనేటువంటిది ఒక సమస్యగా మనకు కనపడతా ఉంది. చాలా పెద్ద సమస్య, అదే జీవితంలో పెద్ద సమస్య. దాన్ని చర్చిస్తూ ఉంది నాటకదే ప్రకరణం. కాబట్టి ఈ బంధం అనేటువంటిది ఏమిటి అన్నప్పుడు అవిచారకృత బంధ విద్యారణ్య స్వామి. కాబట్టి బంధం ఏదో కాదు నాయన, నువ్వు విచారం చేయకపోవడం వల్లనే బంధం ఏర్పడింది. విచారం చేయకపోవడం వల్ల బంధం వచ్చింది అంటే ఆ బంధం ఎలా దొరకాలి అన్నప్పుడు విచారేణ నివర్తతే. అది కేవలం విచారం చేయడం వల్లనే అంటాడు. ఇక్కడికే మనకు అర్థమైపోతూ ఉంది బంధం అనేటువంటిది వాస్తవంగా ఉందా, అది విషయం. విచారం అంటే అసలు ఉందా లేదనేది విచారం. ఒకవేళ ఉందనుకోండి బంధం, రెండు కాళ్ళు కట్టేస్తున్నారు, బంధం అది. ఆ బంధం ఉందని మనకు తెలుసు, ఎవరినొకరిని మనం ప్రాధేయపడతాం ఆ బంధాల నుంచి బయటపడడానికి. నువ్వు విచారం చేయవయ్యా నీకుందా అంటే నేను కదలలేకపోతున్నాను కదా, ఉన్నట్లు నాకు తెలుస్తుంది. కానీ ఇక్కడ విచారం చేయబడంలో ఉద్దేశం ఏంటంటే వాస్తవంగా ఉందా లేదా అనేది విషయం. ఎందుకు ఈ విచారం అంటే, విచారం అనే పదంలోనే అంత ఉంది అర్థం. బంధం కనుక వాస్తవం అయితే ఇక పోదు, సత్యమైతే. సత్యమైంది ఏది పోయేందుకు అవకాశం లేదు. ఏదైతే మార్పు చెందదో దాన్నే సత్యం అంటారు. బంధమే కనుక సత్యం అయితే అది మార్పు చెందదు కనుక ఇక ఎప్పుడు మనం బంధంతో ఉండాల్సిందే కానీ బంధ విముక్తులమయ్యేటువంటి అవకాశం లేదు. కాబట్టి విచారం చేస్తే పోతూ ఉంది అని అంటున్నాడంటే బంధం లేదు అని అర్థం. మరి లేని దానికి విచారం ఎందుకు చేయాలి స్వామీజీ? ఉన్నట్లుంది కనుక. పాయింట్ ఇస్ దట్.
కాబట్టి లేనిదే అసలు వాస్తవంగా ఉంటే అది నువ్వు విచారం చేసినా పోదు. లేకుండానే ఉన్నట్లు కనిపిస్తే విచారంలో పోయేటువంటి అవకాశం ఉంటుంది. మరి లేకుండా ఉన్నదానికి నేను ఎందుకు విచారం చేయాలంటే అది లేనిది ఉన్నట్లుగా నీకు కనిపిస్తూ ఉంది కనుక. అది ఏం లేదు. కాబట్టి ఈ బంధం అనేటువంటిది నువ్వు విచారం చేయకపోవడం వల్ల వచ్చింది. అది బాండేజ్. బాండేజ్ హ్యాస్ బీన్ కాస్డ్ బై నాన్ ఎంక్వైరీ, జస్ట్ నాన్ ఎంక్వైరీ. దేర్ఫోర్ దట్ కెన్ బి రిమూవ్డ్ బై రైట్ ఎంక్వైరీ. సింపుల్. సువిచారం, చక్కటి విచారం చేయడం. ఏం విచారం చేయాలి? నేను చాలా జాగ్రత్తగా, వెరీ ఇంపార్టెంట్ ఇది. దేని గురించి విచారం చేయాలి? అనేకమైన విషయాలు ఉన్నాయి ప్రపంచంలో, అవన్నీ విచారం చేయాలనా? ఈ మైక్ అంటే ఏంటి, కంప్యూటర్ అంటే ఏంటి, దాన్ని విచారం చేయడమా? కాదు. బంధాన్ని తొలగించేది ఏదో అది విచారం చేయాలి కనుక సత్యం అనేది ఏదో అది విచారం చేయాలి. కాబట్టి మనం విచారించదగినటువంటి వస్తువు, తెలుసుకోవాల్సినటువంటి వస్తువు, దేని విషయంలో మనకు ఎంక్వైరీ అవసరం, జిజ్ఞాస ఎక్కడుందంటే బ్రహ్మ విషయంలో జిజ్ఞాస ఉంది కనుక అథాతో బ్రహ్మ జిజ్ఞాస. ఫస్ట్ పాయింట్ ఇప్పుడు అర్థమైంది కదా. బంధము విచారం లేకపోవడం విచారంతో పోతుంది అనడానికి ఇది. అందువల్ల బ్రహ్మ జిజ్ఞాస. జిజ్ఞాయాః కర్మ అపేక్ష అస్తి తదేవ విచార ఇది. ఇప్పుడు ఒకదాని గురించి జిజ్ఞాస చేయాలనుకోండి. జిజ్ఞాస ఎందుకు అంటే మీకు తెలుసు, జ్ఞాతుం ఇచ్చ, అది జిజ్ఞాస. ఇక్కడ నిన్న చికీర్షతి, విచారం సవిచారం చికీర్షతి. చికీర్ష అన్నప్పుడు కర్తుం ఇచ్చ, జ్ఞాతం ఇచ్చ కాదు, జ్ఞాతం ఇచ్చ జిజ్ఞాస. ఇది మోక్షం విషయంలో, జ్ఞానం విషయంలో. కానీ ఇప్పుడు విచారం చేస్తూ ఉన్నాం కాదు, ఇది కర్మ. దేర్ఫోర్ కర్తుం ఇచ్చ చికీర్ష. ఏ విషయంలో? స్వవిచారం చికీర్షతి. మనం 3వ శ్లోకంలోనే చూచాం, స్వవిచారం చికీర్షతి. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ విషయంలో మనం విచారం చేయాలి. అవునా? సీనవ్ బ్రహ్మ జ్ఞాతం వా అజ్ఞాతం వా? ఇట్స్ ద క్వశ్చన్. ఇవన్నీ చాలా లోతైనటువంటి సబ్జెక్ట్స్. బ్రహ్మ, ఏ బ్రహ్మముని గురించి అయితే నువ్వు జిజ్ఞాస చేయాలనుకుంటున్నావు, బ్రహ్మ జిజ్ఞాస, జ్ఞాతం ఇచ్చ. ఏం చేయాలి దానికోసం? చికీర్ష, కర్మ యొక్క అపేక్ష మనకు కనపడతా ఉంది. కర్మ అపేక్ష అస్తి జిజ్ఞాసాయా. కాబట్టి జిజ్ఞాస తెలుసుకోవాలనుకున్నప్పుడు కర్మాపేక్ష ఉంది. క్లియర్? అదే విచారం. కర్మ చేయడమే ఇక్కడ. ఏది సత్యం ఏది అసత్యం అనేటువంటిది విచారిస్తూ ఉన్నాం కదా, అదే ఇక్కడ చికీర్ష. కర్తుమి ఇచ్చ. దేని గురించి అంటే బ్రహ్మముని గురించి. సో బ్రహ్మ జ్ఞాతం వా అజ్ఞాతం వా? నెక్స్ట్ క్వశ్చన్. బ్రహ్మము నీకు తెలుసా తెలియదా? నీకు తెలుసా బ్రహ్మం? ఇప్పుడు బ్రహ్మముని గురించి విచారించాలి. బ్రహ్మ జ్ఞాతం వా అజ్ఞాతం వా? నీకు బ్రహ్మ తెలుసా? జ్ఞాతం వా అజ్ఞాతం వా? లేదా తెలీదా? చెప్పండి, ఏం చెప్తారు? తెలియదు స్వామీజీ అంటారు. అంతే కదా. మనకేం తెలుసు? తెలిస్తే మళ్ళీ ఎందుకు విచారం? తెలియదు స్వామి. ఎందుకని? విచారం చేస్తున్నాం కనుకనే. దట్ ప్రీసపోజెస్. కనుక నాకు తెలియదు స్వామీజీ. తెలియదు కాదు, కథం వాంఛసి, అది కిం వాంఛసి, కథం వాంఛసి. బ్రహ్మమే కనుక నీకు తెలియకపోతే దేన్ని కోరుకుంటున్నావు నువ్వు? ఎట్లా కోరుకుంటున్నావు? అసలు తెలియని విషయాన్ని గురించి, దాని గురించి నేను విచారం చేయాలంటే నేను ఎట్లా చెప్తావు నువ్వు? ఏదైనా ఒక దాని గురించి విచారం చేస్తున్నామంటే అది నీకు తెలిసి ఉండాలి. తెలియని దాని గురించి ఏ విధంగా విచారం చేస్తావు? స్వామీజీ అయితే జ్ఞాతం, బ్రహ్మ జ్ఞాతం. ఎందుకని? విచారం చేస్తున్నాం కనుక జ్ఞాతం. నాకు తెలుసు స్వామీజీ. నీకు గనక బ్రహ్మమే తెలిస్తే బ్రహ్మ నా జ్ఞాన విషయ. నీకు బ్రహ్మ తెలిసిపోయింది కదా, ఇంకా బ్రహ్మముని తెలుసుకోవాల్సిన అవసరం నీకేముంది? కాబట్టి జ్ఞాన విషయం కాకుండా పోతుంది. అంటే తెలుసుకోవాల్సినటువంటి ఆబ్జెక్ట్ ఆఫ్ నాలెడ్జ్ కాకుండా పోతుంది. కనుక బ్రహ్మము నీకు తెలుసా? జ్ఞాతం వా అజ్ఞాతం వా? నాకు బ్రహ్మము
తెలియదు. తెలియకపోతే నువ్వు ఎలా విచారం చేస్తావు? దేని గురించి విచారం చేస్తావు? అయ్యా నాకు తెలుసు. తెలిస్తే అసలు విచారం చేయడానికి వస్తువే లేదు, విషయమే లేదు. ప్లీజ్ టెల్ మీ. అది విషయం. నిజమే స్వామీజీ, మరి ఎట్లా దీని విషయంలో చెప్పు, నువ్వే చెప్పు ఎట్లా. అయితే నాకు తెలుసు తెలియదు, ఇది బాగుందా? లేదంటే తెలుసున్న తర్వాత తెలియదనే ప్రశ్న రాదు కదా, తెలియదన్న తర్వాత తెలుసు అనేది లేదు కదా. ఒక ప్రశ్నకి రెండు సమాధానాలు భిన్నంగా పరస్పర విరుద్ధంగా చెప్తావేంటి? తెలుసు తెలియదని. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. నువ్వు నాకు బ్రహ్మం తెలియదన్నావా, విచారానికి స్టార్టింగ్ చేయడానికి అవకాశం లేదు. నాకు బ్రహ్మం తెలుసు అన్నావా, నువ్వు విచారించి తెలుసుకోవాల్సిన విషయం లేదని అర్థం. కాబట్టి బ్రహ్మం నీకు తెలుసా? ఎస్ తెలుసు. తెలుసా? తెలీదు. తెలీదా? తెలుసు. ఎందుకు తెలుసు? అడుగుతున్నాను కనుక తెలుసు. ఎందుకు తెలియదు? అడుగుతున్నాను కనుక తెలియదు. స్వామీజీ ఈ తికమక అంతా పెడితే ఎట్లా? ఏమి తికమక లేదు. దిస్ ఇస్ ద రైట్ వే. నాణ్య పందా విద్యతే అయనాయ. రెండో మార్గమే లేదు. దిస్ ఇస్ ద రైట్ రాయల్ వే. ఎందుకో తెలుసా? నాకు జ్ఞాతం, బ్రహ్మ జ్ఞాతం, బ్రహ్మ అజ్ఞాతం. శబ్దమాత్రేణ జ్ఞాతం, గ్రంథ విషయ అజ్ఞాతం ఇస్ ద ఆన్సర్. దాన్ని శబ్దమాత్రేణ గ్రాహి అనే దాన్ని ఏమంటారంటే జనరల్గా, అయ్యా నాకు బ్రహ్మం అనేటువంటి తెలుసు. ఎలా తెలుసు నీకు? ఆ బ్రహ్మం అనే పదం తెలుసు. శబ్దమాత్రేణ జ్ఞాతం, గ్రంథ విషయ. ఈ శబ్దం దేన్ని తెలియజేస్తూ ఉందో దానికి సంబంధించినటువంటి విషయం నా దగ్గర లేదు, కానీ బ్రహ్మం అనేటువంటి శబ్దం మాత్రం తెలుసు. ఇప్పుడు సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ అందరికీ తెలుసు. బోధలు చేసేవాళ్ళకే తెలియదు అసలు కదిలిస్తే. విచిత్రం అది. అందువల్ల నీకు బ్రహ్మము తెలుసా తెలియదా? నాకు బ్రహ్మము తెలుసు. తెలిస్తే ఎందుకు విచారం చేస్తున్నావు? తెలియదు. ఇంతకు నీకు ఏం తెలుసు, ఏం తెలియదు? నాకు శబ్దమాత్రేణ జ్ఞాతం. దాన్ని ఏమంటారంటే శాస్త్రంలో టెక్నికల్ వర్డ్ ఆపాతత జ్ఞానం. ఆపాతత జ్ఞానం అంటారు అద్వైత శాస్త్రంలో. ఆపాతత జ్ఞానం అంటే ఏంటండి? పై పై జ్ఞానం. కొందరు అంటుంటే అది చూడండి, వాడికి అసలు ఈ విషయం తెలియదండి, ఏదో మిడిమిడి పై పై మాట్లాడంట. అది ఆపాతత. ఆపాతత అర్థమవుతుంది. అంటే పై పై విషయాలని. అంటే ఇక్కడ ఏంటంటే ఆ శబ్దమాత్రంగా నాకు తెలుసు బ్రహ్మమని చాలామంది చెప్పుకుంటూ ఉంటే, ఉపన్యాసాలు చెప్తూ ఉంటే నేను కూడా విన్నాను. అది అనంతమైనటువంటి వస్తువు అని కూడా విన్నాను. ఇంతకీ అనంతం అంటే ఏంటో నాకు తెలియదు. ఇప్పుడు చూసారా? కాబట్టి బ్రహ్మం అనేటువంటిది నేను విన్నాను కనుక నాకు తెలుసు. తెలుసు కనుకనే విచారం చేయాలంటున్నాను. తెలిస్తే ఎందుకు విచారం చేయాలనుకుంటున్నాను? గ్రంథ విషయం నాకు లేదు కనుక, నా దగ్గర లేదు కనుక. శబ్దమాత్రేణ జ్ఞాతం, గ్రంథ విషయ అజ్ఞాతం ఇది. దేర్ఫోర్ జిజ్ఞాసార్థం చికీర్ష. జిజ్ఞాసార్థం చికీర్ష. సరే అయ్యా, నువ్వు విన్నావు కదా. చూడండి, నెక్స్ట్ స్టెప్. విన్నావు కదా ఏదో శబ్దమాత్రేణ విషయం నీకు తెలిసిపోయింది కదా. బ్రహ్మం జ్ఞాతం, శబ్దమాత్రేణ జ్ఞాతం. శబ్దమాత్రంగా ఏమని విన్నావు? బ్రహ్మం అని. అంటే బ్రహ్మ శబ్దం అందరికీ తెలుసు. లోతుగా ఆలోచించండి. సామాన్యులు మనబోటి వాళ్ళ విషయం కాదు నేను మాట్లాడేది. పండితులు, ఉపన్యాసాలు చెప్పేటువంటి వాళ్ళు, స్వాముల వారులు, పీఠాధిపతుల విషయం మాట్లాడతాను. అయ్యా నాకు తెలుసు, ఆపాతత జ్ఞానం అన్నా ఉంది కనీసం. ఏమనుంది నీకు? బ్రహ్మం గురించి ఏమనుంది నీకు? ఆపాతత జ్ఞానం. అయ్యా సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ. అది అదే శాబ్యుక్త సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ తైతరేం కదా. కనుక సత్యస్వరూపుడని, జ్ఞానస్వరూపుడని, ఆనందస్వరూపుడని, అనంతుడని తెలుసు. నిజంగా తెలుసా నీకు? అది ఆపాతత జ్ఞానం అన్నా నీకుందే. అనంతం అంటున్నావు కదా, అనంత శబ్దార్థం ఏంటి మీకు తెలుసు కదా. ఆ పీఠాధిపతులు తెలియదు. ఎందుకని? బ్రహ్మం అనంతం అంటాడు, వైకుంఠంలో ఉండాలంటాడు. సో అనంత శబ్దార్థమే తెలియదు. దేశత, కాలత, వస్తుత అపరిచ్ఛిన్న అని ఇప్పుడు నేను క్వశ్చన్ వేస్తే మీరు చెప్తారు. టైం వైజ్ లిమిటేషన్ లేదు, ఆబ్జెక్ట్ వైజ్ లిమిటేషన్ లేదు, ఒక కాలానికి సంబంధించింది కాదు, ఒక దేశానికి సంబంధించింది కాదు, నిమిత్తంగానూ లేదు, కారణం లేదు. అటువంటి అనంతమైనటువంటి వస్తువు ఒకటి ఉండేటప్పుడు రెండో వస్తువు ఉండడానికి అవకాశమే లేదు. అది అనంతం అంటే. మరి అనంతమైనటువంటి ఉండేటప్పుడు రెండవ వస్తువు అన్యంగా ఉండే అవకాశమే లేనప్పుడు నువ్వు ప్రత్యేకించి ఎక్కడి నుంచి వచ్చావు తెలుసుకోవడానికి? బ్రహ్మము కన్నా నువ్వు అన్యంగా ఉన్నావంటావా?
అయితే నీకు ఆపాతాత జ్ఞానం కూడా లేదు సరిగా. బ్రహ్మం అనంతమైనప్పుడు యు ఆర్ ఇంక్లూడెడ్ సార్. అనంతమైన బ్రహ్మం కన్నా నువ్వెక్కడ వేరుగా ఉంటావు. అది కనుక నెక్స్ట్ క్వశ్చన్ ఏమని చేయాలంటే, అయ్యా బ్రహ్మముని గురించి అన్నావు కదా, ఇప్పుడు అడుగుతున్నా బ్రహ్మ జ్ఞాతంవా అజ్ఞాతంవా అని అడిగాను, అయిపోయింది. నెక్స్ట్, బ్రహ్మ పరంవా అపరంవా? పరం అంటే అనంతం, అపరం అంటే నశించిపోయేది. చెప్పు, బ్రహ్మ పరంవా అపరంవా? అనంతమా కాదా? అయ్యా బ్రహ్మం ఏదైతే మనం మాట్లాడుతున్నామో అది పరమే అంటే అనంతమే. పరం చేత్, ఒకవేళ కనుక అనంతమే కనుక అయితే అది జ్ఞాతవ్యం, కర్తవ్యం కాదు. ఎందుకని? నేను బాగా చెప్పండి, చల్వి. అంతే, అనంతం. అనంతమైనప్పుడు ఎప్పుడైతుందో అనంతమైంది అంతటా ఉంది, అంతటా నువ్వు కూడా ఉన్నావు. నీకు అన్యంగా అది లేదు. నీకు అన్యంగా ఉండేటువంటి దాన్ని, అది దేశంలో కానీ కాలంలో కానీ ఏదైతే నీకు వేరుగా ఉందో దాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తావు సార్. అది అపరం. అపరం అంటే అది. అపరం చేత ఒకవేళ బ్రహ్మమే కనుక అపరం అయితే ప్రాప్తత్వాత్ నువ్వు పొందొచ్చు. అర్థం? ఇక్కడ లేని వస్తువు అమెరికాలో ఉందనుకో, ఈ దేశంలో లేదు, ఆ దేశంలో ఉంది కనుక అది అపరం. నీకన్నా వేరుగా ఉంది కనుకనే దూరంగా ఉంది, కాబట్టి దాన్ని నువ్వు పొందగలవు. స్వర్గం అన్నావు అనుకోండి, ఎస్ఐఎక్స్ అపరం. స్వర్గం అపరం, నీకన్నా వేరుగా ఉంది. భూలోకం వేరు, స్వర్గలోకం వేరు. అందుకని ప్రయత్నించి నువ్వు పొందొచ్చు. ఏదైనా సరే దేశకాలాదులో నీకు ఏదైతే అన్యంగా ఉంటుందో అది అపరము. కాబట్టి అపరం చేత్, బ్రహ్మమే గనక అపరం అంటే పరిమితమైంది అనేది గనక నీ అభిప్రాయం అయితే అపరం చేత్ ప్రాప్తత్వాత్ నీకు ప్రయత్నం ద్వారా పొందే అవకాశం ఉంటుంది. ఒకవేళ అట్లా కాకుండా పరం చేత్, బ్రహ్మ పరం చేత్, ఎప్పుడైతే అది అనంతమైపోయిందో, అనంతమైంది అంతటా ఉంది గనక, అనంతమైనటువంటి స్వరూపంలో నువ్వు వేరుగా లేవు గనక, సముద్రంలో అల ఉన్నట్లుగానే అనంతమైనటువంటి పరబ్రహ్మంలో నువ్వు ఉండిపోయావు గనక, ప్రత్యేకించి నీకన్నా వేరుగా దేశంలో కాలంలో ఉంటే నీ ప్రయత్నం ద్వారా, ఎఫర్ట్ ద్వారా నువ్వు పొందే అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అవకాశం లేదు గనక నువ్వే అది అయి ఉండేటప్పుడు జ్ఞాతవ్యం. ఇలా అయ్యున్నానని నువ్వు తెలుసుకోవడం, ఇది విచారం. ఇప్పుడు అర్థమైందా మీకు? బంధం ఎందుకు వచ్చిందంటే అవిచారకృత, విచారం చేయకపోవడం వల్ల. ఇప్పుడు విచారం చేయడం వల్ల ఏమవుతుంది? ఏదైతే నేను పొందాలనుకుంటున్నానో బ్రహ్మం, దానికి సంబంధించిన జ్ఞానం నాకు లేదు. ఎందుకని? బ్రహ్మం అనంతమే అయితే అనంతమైనటువంటి బ్రహ్మంలో నేను వేరుగా ఉండేందుకు అవకాశం లేనే లేదు గనక, కాబట్టి ఇదే గనక అపరం చేత ప్రాప్తత్వాత్. లేనిదైతే అది ఏదైనా సరే, నా దగ్గర ఒక పెన్ను లేదు, కొనుక్కోవాలి, పెన్ కార్నర్కి వెళ్ళి నేను పెన్ను కొనుక్కుంటాను. ఎందుకంటే అది లేనిది గనక. అదే ఉన్నదే అయితే, ఉన్నదే కావాలని అభిప్రాయపడితే, అయ్యా నాకు ఒకటి కావాలి, మీరు ఎవరైనా ఇస్తారని చెప్పండి స్వామీజీ, మీరంటే మాకు చాలా ఇష్టం, మేము ఎవరో ఒకరు ఇస్తాం, మీరు చెప్పండి, మేము అందరం కలిసి ఇస్తాం, నా తల్లి ఇవ్వండి అని నేను అడిగాను అనుకోండి. అప్పుడు మీరేమంటారు? అది మా దగ్గర ఉంటే నీ దగ్గరికి ఎందుకు వచ్చాం? నీ తల మమ్మల్ని ఎందుకు అడుగుతావయ్యా? తల లేకుండా ఏం చెప్పాలనుకున్నావు ఇక్కడ? ఎప్పుడైతే తల ఇక్కడే ఉందో నా తలని నాకు ఇవ్వండి అని అడగడానికి అవకాశం లేదు. కారణం ప్రాప్తత్వాత్, ప్రాప్తించే ఉంది. ఎప్పుడైనా సరే అప్రాప్తస్య ప్రాప్తి, ప్రాప్తస్య ప్రాప్తి. అప్రాప్తస్య ప్రాప్తి అంటే లేని దానిని పొందడం, మనకు లేని దాన్ని ప్రయత్నం ద్వారా పొందడం. ప్రాప్తస్య ప్రాప్తి అంటే ఉన్నదానినే పొందడం. ఉన్నదానిని పొందడం ఎందుకు స్వామీజీ? ఉన్నట్లుగా తెలియకపోవడం చేత. సింపుల్, వెరీ వెరీ క్లియర్. కాబట్టి ఇప్పుడు విచారం చేసేది ఏదో, దీనివల్ల ఏం జరుగుతుంది? నా అప్రాప్తస్య ప్రాప్తి కదా, లేనిదాన్ని పొందడం కాదు, ఇది ఉన్నదాన్ని పొందడం. ప్రాప్తస్య ప్రాప్తి. ప్రాప్తస్య ప్రాప్తి అని ఎప్పుడైతే అన్నావో, ఈ వస్తువు లేకపోవడం కాదు, అనంతమైన బ్రహ్మము లేకపోవడం కాదు, ఉన్నట్లు తెలియకపోవడం. క్లియర్గా పెట్టుకోండి మైండ్లో. లేకపోవడం కాదు, ఉన్నట్లుగా తెలియకపోవడం. ఈ ఉన్నట్లుగా తెలియకపోవడం ఏంటి? జ్ఞానమా అజ్ఞానమా?
తదేవ బంధ. అది అజ్ఞానం కదా, అజ్ఞానమే బంధం సార్. విచారం వల్ల ఏం జరుగుతుంది? దేర్ఫోర్ అతః విచార కర్తవ్య. అందువల్ల అజ్ఞానం ఎప్పుడైతే ప్రధానంగా తెలుస్తూ ఉందో ఇది ఉందా లేదనేటువంటి విషయంలో మనం విచారం చేయాల్సిన అవసరం ఉంది. విచారేణ నివర్తతే, విచారేణ నివర్తతే, ఆత్మవిచారేణ. ఎందుకని? ఆత్మరూపేణ ప్రాప్తత్వాత్. నీ ఆత్మరూపంగా అది నువ్వు పొందే ఉండవు గనక ఆత్మరూపేణ ప్రాప్తత్వాత్. దేర్ఫోర్ ఆత్మవిచారేణ నివర్తతే, బంధ నివర్తతే. లేని బంధమే ఉన్నట్టు కనపడుతూ ఉంది కనుక అవిచారకృత బంధ, విచారం లేకపోవడం వల్ల బంధం ఏర్పడింది కాబట్టి విచారంతో అది తొలగిపోతూ ఉంది. అతః విచార కర్తవ్య. దీన్ని విచారించాలి. నెక్స్ట్ సబ్జెక్ట్ మ్యాటర్ కనెక్షన్ శ్లోకాకి. దేన్ని విచారించాలి చెప్పండి? అసలు బంధం ఎవరికే? అది ఎవడికి బంధమో వాడి గురించి వాడే విచారించాలి. ఇంకేంటి? నాకేం పని నీతో? బంధం ఎవరికి? నాకుంది కదా, నేను విచారం చేస్తాను. నీకుంటే నువ్వు విచారం చేయాలి. విచారం చేసే శక్తి లేదు స్వామీజీ నాకు. విచారించేవాడి దగ్గర కూర్చొని చేయాలి. అదే గురుమేవ అభిగచ్చేత్ సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. కాబట్టి గురువు దగ్గర వెళ్ళి మనం శాస్త్ర విచారం చేస్తూ ఉన్నాం. మొట్టమొదట నేనెవరో నాకు తెలియాలి. ఇంతగా మన వస్తువేంటి మర్చిపోబాకండి. బ్రహ్మ పరం వా పరం వా, జ్ఞాతం వా అజ్ఞాతం వా. కాబట్టి ఆ బ్రహ్మం అనేటువంటిది ఒకటి అనంతమని తెలిసిపోయింది. అపాతత జ్ఞానం, అపాతత జ్ఞానంలో తెలిసిపోయింది. ఇంతకీ నేనేమిటి? బ్రహ్మాన్ని గురించి ఎంతో తెలుసుకుంటాను. నేను అనేక విషయాలు తెలుసుకుంటాను ఈ ప్రపంచంలో. అశోకుని గురించి తెలుసుకున్నాను, కనిష్కుని గురించి తెలుసుకున్నాను, రాముని గురించి తెలుసుకున్నాను, కృష్ణుని గురించి తెలుసుకున్నాను, శంకరుని గురించి తెలుసుకున్నాను. నాకెందుకు సార్ ఇవన్నీ? చరిత్ర చదువుకోమంటారు నన్ను. నాకేంటిది? అది నువ్వెవరు, నువ్వెవరు, కస్త్వం, త్వం కహ. ఇది విచారం. ఎందుకని? బంధం నీ మీద కేంద్రీకరింపబడి ఉంది కనుక. అండర్స్టాండ్ ది పాయింట్. నీ మీద సెంటర్ అయ్యి ఉంది బంధం అనేటువంటిది. బంధం నాకు అని నువ్వు అనుకుంటూ ఉన్నావు. నీకు బంధము గనక, బంధం తొలగాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉన్నావు గనక, నువ్వెవరో నీకు తెలియాలి గనక జీవ. తస్మాత్ దేర్ ఫోర్ జీవ. ఎవడైతే జీవుడు ఉన్నాడో వాడు పరాత్మ. ఎవరు పరాత్మ? బ్రహ్మం. అడిగా బ్రహ్మం పరం వా అపరం వా అన్నానికి నేను కారణం అదే. అక్కడుండే పదాన్ని పట్టుకునే వస్తున్నాను, ఇంకేం లేదు. అది వ్యాఖ్యాన పద్ధతి, బోధ. అదిగో అక్కడ పక్కడే ఉంది పదం. తస్మాత్ జీవ పరాత్మానవు. కాబట్టి పరాత్మ అనంతమైనటువంటి బ్రహ్మస్వరూపం ఏది ఉందో దాని గురించి నువ్వు విచారం చేయాలి కదా. అది ఎలా ఉంటే ఏం లాభం అని నువ్వేంటో తెలియాలి. నీకు దానికి ఉండే కనెక్షన్ అర్థం కావాలి. ఇది విచారం. ఇది సర్వదైవ విచారయేత్. సర్వదా ఏవ, అన్ని విధాలుగా దీన్ని విచారం చేయాలి. జీవుడెవరు? అహం. జీవుడెవరు? అహం. నేను అంటున్నాడే వీడు. బ్రహ్మం ఎవరు? అనంతం. ఇప్పుడు జీవుడు ఎవడైతే నేను అంటున్నాడో వీడే బ్రహ్మం. కానీ ఇప్పుడు వీడు పరిమితంగా ఉన్నాడు, దుఃఖంతో ఉన్నాడు. సద్వయత్వం ఉంది, దుఃఖం ఉంది. కానీ బ్రహ్మానికి సద్వయత్వం కాదు, అద్వయ స్వరూపస్య బ్రహ్మణ, ఆనంద స్వరూపస్య బ్రహ్మణ. దీనికి దానికి ఎక్కడ సంబంధం కుదరడం లేదు. అందువల్ల ఇది విచారం చేయాల్సినటువంటి విషయం అయ్యింది. ఇప్పుడు అర్థమైందే? విచారం చేయాల్సిన అవసరం కనుక కేవలం బుద్ధికి సంబంధించింది, జ్ఞానానికి సంబంధించింది. అర్థమైంది? సత్యనారాయణ వ్రతానికి సంబంధించింది కాదు. చేయకూడదా స్వామీజీ? చేసేవాళ్ళు అందరం. మరి ఇప్పుడు చేస్తా, కుదరదు. అది చేసుకొని దీనికి రా. మళ్ళీ ఈ లెవెల్కి వచ్చిన తర్వాత ఒక అడుగు ముందుకు పడాలనే కానీ వెనక్కి పోవడానికి అవకాశం లేదు. నీకేం కావాలో నీకు తెలియనప్పుడే పడతా ఉంటాయి. అవన్నీ కూడా కర్మకాండకు చుట్టుకొని ఉంటాం 24 గంటలు. ఈ వ్రతం, ఆ మొక్కుబడి, ఇది అది ఇవన్నీ. ఇప్పుడు ఏమీ లేదు. సర్వదాయ విచారయేత. నీకు టైమే ఇవ్వడం లేదు. విద్యారాయణ స్వామి టైమే ఇవ్వడం లేదు నీకు. అయ్యా నేను పలానా వ్రతం చేసుకొని వస్తాను, ఒక అరగంట సేపు అంటే కుదరదు అంటున్నాడు. ఎందుకని? అరగంటే కదా. నేను అరగంట కూడా నువ్వు విచారమే చేయాలా? ఎందుకని? నీకు బంధ విముక్తే ప్రధానమైన విషయం కనుక. కాబట్టి విచారేణ నివర్తతే. ఓకే, ఎవరిని విచారించాలి? మొదట జీవుని కదా. అహం. అహమిత్యభిమంతాయ కర్తా సౌతస్య సాధన్
మనస్తస్య క్రియే అంతః బహిర్వృత్తి క్రమోద్ధితే. కాబట్టి తస్మాత్ జీవ పరాత్మానో సర్వదైవ విచారయేత్. తస్మాత్ కాబట్టి జీవుడు పరాత్మ అనంతమైనటువంటి బ్రహ్మము ఈ రెంటికి మధ్య ఏమిటో సంబంధం, ఇది సర్వదా ఏవ విచారయేత్ కదా. విచారం స్టార్ట్ అయిపోయింది. తస్మాత్ అన్నాడు కనుక అతః విచారः కర్తవ్యः అహం ఇతి. చూసుకోండి, ఆయన ముందు శ్లోకం అర్థం చేసుకోండి. అహం ఇతి అభిమంత యః. యః అహం ఇతి అభిమంత కర్త. అక్కడికి అసౌ కర్త. అసౌ అంటే ఈ అసౌ కర్త. ఈ కర్త ఎవడు? ఈ కర్త ఎవడైతే విచారం చేస్తూ ఉండాడో వాడు జీవుడు కదా. అసౌ యహ. నాయన చూసుకోండి, యహ ఎవడైతే, ఎవడు విచారం చేసేవాడు కదా, జీవ. యహ అంటే జీవ. యహ ఎవడైతే అహం ఇతి నేను అని, అహం నేను, ఇతి అని, యహ ఎవడైతే, ఏ జీవుడైతే అహం ఇతి నేను అని అభిమంత అభిమానంతో ఉన్నాడు. అది జీవాభిమానం, దేహాభిమానం, ఇంకన్నీ వస్తాయిలేండి. కాబట్టి నేను అనేటువంటి అభిమానం ఎక్కడైతే, ఎందుకంటే అభిమానం ఎందుకు అనాల్సి వస్తుందంటే ద్వైతం. నేను అని ఎప్పుడైతే అన్నానో నువ్వు అని అర్థం. మళ్ళీ నువ్వు లేకపోతే నేను అనాల్సిన అవసరమే లేదు. కనుక నువ్వు ఉన్నావు కనుక నేను, ఆ ఉన్నది కనుక నేను, అది ఉన్నది కనుక నేను. కాబట్టి రెండో వస్తువును సూచిస్తూ ఉంది నేను అనేటువంటి శబ్దం. అర్థమవుతుంది? ఆ ఉన్నదంతా అనంతమైన బ్రహ్మమే అయినప్పుడు నేను అని ప్రత్యేకంగా ఎందుకు చెప్తావు? చెప్పండి, ఎక్కడుంది దీనికి అవకాశం? ఎక్కడుంది? కనుక ద్వైతాన్ని సూచిస్తూ ఉంది. కాబట్టి వీడు అహం నేను అంటున్నాడు కాదు. ఎవడైతే యహ అహం ఇతి నేను అని అభిమంత అభిమానంతో ఉండాడో వాడు అసౌ వీడే కర్త. వీడిని కర్త అంటారు. అదే కర్త అంటే అది జీవుడే కర్తగా తెలుస్తున్నాడు ఇక్కడ మనకు. విచారిస్తూ పోతున్నాం, ఎవడండి అసలు నేనెవరు? విచారం చేసేవాడిని ఎవరు? అయ్యా నువ్వు జీవుడివి. జీవుడు అంటే ఏంటి? ఎవడైతే నేను అనే అభిమానంతో ఉండాడో వాడు జీవుడు. అర్థమవుతుంది? కర్త అహం ఇతి. కాబట్టి నేను చేస్తున్నాను అంటున్నాడు చూసారా, కర్తనే అని. అసలు వాడే కర్త ఎవడైతే ఉన్నాడో, ఏది అభిమానం, నేను అనేటువంటి అభిమానంతో ఉండేటువంటి వాడు జీవ. వాడే కర్త ఇది ఉచ్యతే. సరే, కర్త ఎప్పుడైతే ఉండాడో, చూడండి పాయింట్స్ ఎట్లున్నాయో. కర్త ఎప్పుడైతే ఉండాడో, ఎవరినైనా కర్త అని ఎప్పుడు అంటాము? ఏదైనా కర్మ చేస్తే, అంతేనా? కర్మ చేసేవాడు కదా డూవర్. డూవర్ అంటే వర్క్ చేయాలి, వాడు కర్మ ఏదో చేయాలి. వాడు ఎవడైనా సరే కర్మ చేయాలంటే కర్మకు ఒక ఇన్స్ట్రుమెంట్, సాధనం ఉండాలనా లేదా? ఎట్లా చేస్తాడు? ఇప్పుడు నడవడం అనేది కర్మ. ఎట్లా నడుస్తావు? కాళ్ళు ఉండాలా? తినడం అనేది కర్మ. భోజనం ఉండాలా, నీకు నోరు కూడా ఉండాలి. అర్థమవుతుంది? కాబట్టి సాధనం ఉండాలి. సాధనం లేకుండా చేయలేం. అయ్యా వాడు కర్త అంటున్నావు కదా, కర్మ చేసేటువంటి వాడు దేంతో కర్మ చేస్తాడు? తస్య కర్తస్య. ఎవడైతే వాడు కర్తని ఇప్పుడు మనం తెలుసుకున్నామో, తస్య అతనికి సాధనం. ఏమిటి సాధనము? తస్య సాధనం మనః. మూడో లైన్ చూడండి. సెకండ్ లైన్లో తస్య సాధనం, థర్డ్ లైన్లో మనః. అంతవరకే. శ్లోకం చక్కగా అర్థం చేసుకునే విషయం అంతా అర్థమైపోతుంది. సో ఫస్ట్ లైన్ అహం ఇతి అభిమంత యహ. యహ అహం ఇతి అభిమంత అసౌ కర్త. అంతే, అక్కడికి. అది ఒక సెంటెన్స్. కాబట్టి ఎవడైతే నేను అనే అభిమానంతో ఉండాడో వాడు కర్త. తస్య కర్తస్య. ఎవడైతే వాడు కర్తగా ఉండాడో తస్య వాడి యొక్క సాధనం, వాడికి ఉపకరించే పరికరం ఏదైతే ఉందో
మనః. అది మనస్సు, అది మనస్సు. వాడు చేసే పనులన్నీ దేంతో చేస్తాడు? మనసుతోనే చేస్తాడు. లేదు స్వామీజీ, వాడు చేత్తో చేస్తాడు, భోజనం తింటాడు. అరే, తినాలని అనుకుంటేనే తింటాడు. అర్థమవుతుంది. ఇప్పుడు చేత్తో వాడు భోజనం చేయొచ్చు, భోజనం తినచ్చు వాడు నోటితో చేత్తోలు తీసుకొని. ఇలా నేను భోంచేయాలి అని అనుకోవడం భావం, మానసకర్మ. కాబట్టి మానసకర్మలో నుంచే భౌతిక కర్మలు వస్తాయి ఎప్పుడు వచ్చినా. కనుక మనసులో నేను భోంచేయాలి అని అనుకున్నాడు కాదు, అది మనసులో పుట్టిన కర్మ, మానసకర్మ. ఆ తర్వాత వాడు తినాలని కూర్చుంటాడు, ఆ తర్వాత దాన్ని చూస్తాడు, జ్ఞానేంద్రియం. చేత్తో కలుపుకుంటాడు, కర్మేంద్రియం. నాలుక మీద వేసుకుంటాడు, రుచి చూస్తాడు, జ్ఞానేంద్రియం అగైన్. సరేనా? రుచిగా ఉంది అంటాడు, అది నాలుగు తెలియదు, మనసుకు తెలిసేది అంతరేంద్రియం. అన్నీ యాక్ట్ చేస్తాయి. అర్థమవుతుంది ఇప్పుడు. కనుక తస్య సాధనం మనసు మీద కేంద్రీకరింపబడి ఉంది. నేననేటువంటి అభిమానం కలిగిన వాడు ఎవడో వాడే కర్త. ఆ కర్త కర్మ చేయడానికి సాధనం మనస్సు. మనస్సు దాని ద్వారా ఏం సాధనలు చేస్తాడండి? చూడు తమాషా. కర్త వాడు కర్మ చేయడానికి సాధనం ఉండాలి. ఆ సాధనం ద్వారా ఏం చేస్తాడు? తస్య మనసః. అది ఇంతకుముందు తస్య అంటే వీడికి సంబంధించి, జీవస్య. అర్థమవుతుంది? తస్య సాధనం మనసః సాధనం. అది అని మళ్ళీ ఈ మనసు దేని ద్వారా చేస్తూ ఉంది అంటే క్రియే అంతర్బహిర్వృత్తి క్రమోద్ధితే. అంతః లోపలుండేటువంటి, బహిః బాహ్యంలో ఉండేటువంటి, వృత్తి దీర్ఘం. వృత్తి అంటే బహువచనం, వృత్తయః అని అర్థం. వృత్తి అని కనుక అన్నాము అంటే దీర్ఘం లేకుండా అది ఒక ఆలోచన అని అర్థం, సింగులర్. వృత్తి అన్నాడు అనుకోండి, అది బహువచనం. క్లియర్? వృత్తయః అని అర్థం. కాబట్టి బహిర్వృత్తి. కాబట్టి అంతరంగికమైనటువంటి బహిరంగమైనటువంటి వృత్తులు, ఆలోచనలు, బాహ్య ఆలోచనలు, ఆంతరంగిక ఆలోచనలు, బయట ఆలోచనలు, లోపల ఉండేటువంటి ఆలోచనలు. దేనికి? తస్య. ప్లీజ్, ఏది? మనసః. తస్య క్రియే. క్రియే ఏంటి? క్రియ అంటే క్రియా అంటే కార్యా ఇది. కాబట్టి మనసు చేసేటువంటి కార్యాలు ఏమిటంటే, మనసు ఏం చేస్తుంది? ఆలోచనలు తప్ప. ఆలోచనలే కాదు, లోపల ఉండే ఆలోచనలు, బయట ఉండే ఆలోచనలు, బాహ్య వృత్తులు, అంతర్వృత్తులు. దేర్ఫోర్ తస్య మనసః క్రియే క్రియా కార్యా అంతర్బహిర్వృత్తి. ఇది కూడాను క్రమోద్ధితే, క్రమ ఉద్ధితే. అది క్రమోద్ధితే, క్రమ ఉద్ధితే అంటే క్రమేణ ఉద్ధితే, క్రమేణ జాయతే. క్లియర్? వరుసగా పుట్టుకొస్తాయి, వరుసగా క్రమేణ. క్రమేణ ఒకదాని తర్వాత ఒకటి. అది క్రమేణ అంటే రెస్పెక్టివ్లీ అంటాం కదా మనం. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది. ఇక్కడ విచిత్రం. క్రియా కార్యా అంతర్బహిర్వృత్తి. కాబట్టి లోపల బయట ఉండేటువంటి సంకల్పాలు ఏవైతే ఉన్నాయో, బాహ్య సంకల్పాలు, అంతర్ సంకల్పాలు ఏవైతే ఉన్నాయో అవి వృత్తులు. క్రమేణ ఉద్ధితే జాయతే, పుట్టుకొస్తున్నాయి కదా, అవే దాని పనులు. వెరీ సింపుల్ కదా, వెరీ సింపుల్ కదా. ఇదేనండి చూడు. ఎవడైతే నేను అనే అభిమానంతో ఉండాడో వాడు కర్త, వాడే జీవుడు. కర్త కనుక వాడు పనిచేస్తాడు, జీవుడు పనిచేస్తాడు. నిష్క్రియుడేం కాదు, క్రియాశీలత్వం ఉంది జీవుడికి. కాబట్టి వీడు పనిచేస్తాడు ఈ ప్రపంచంలో. ఏం పని చేస్తాడండి అని అంటే తస్య సాధనం మనః. వాడు దేంతో పనిచేస్తాడు? ఏదైనా చేసుకొని. సాధనం మాత్రం వాడికి మనసే. మనసు లేకపోతే క్రియలు లేవు. గాఢ నిద్రలో వాడు పడుకుని నిద్రపోతా ఉంటే క్రియలు లేవు.
అర్థమవుతుంది. వాడు పని చేయాలంటే మేల్కొని ఉండాలి, మేల్కొని ఉండాలంటే ఆలోచిస్తూ ఉండాలి. వాడి మనసులో ఉండే ఆలోచనలే బాహ్య రూపంలో మనకు విషయాలుగా తెలుస్తూ ఉంటాయి. అందుకని తస్య సాధనం మనః, మనసు. తస్య మనసః, ఆ మనసుకి ఏంటంటే సాధనం అని అంటే క్రియే, కార్య, క్రియా ఇది. కార్యాలు. ఏం కార్యాలు? మనసులో ఉండేది వృత్తులే గనక, ఆలోచనలే గనక, థాట్సే గనక బాహ్య ఆలోచనలు, ఆంతరంగిక ఆలోచనలు. సంతోషం? అర్థమైంది? అర్థమైంది అసలు మీకు? వృత్తులు మనసులో ఉంటాయి కదా, బాహ్యం ఉంటాయి. ఇప్పుడు వృత్తులు లోపల కదా ఉండేది మనసులో. మనసు కనుక బయట ఉంటే వృత్తులు కూడా బయట ఉంటాయి, నాకేం బాధ లేదు యాక్సెప్ట్ చేయడానికి. మనసు ఉండేది లోపల కదా సార్. మనసులో ఏముంటాయి? వృత్తులే ఉంటాయి. బాహ్య వృత్తులేంటి అని అంటే వృత్తులు బయట లేవు. పాయింట్ ఈజ్ వృత్తులు లోపలే ఉండేది. అంతర్బహిర్వృత్తి అనాల్సిన అవసరం లేదు. లోపల బయట ఉండే వృత్తులు అనాల్సిన అవసరం లేదు. ఎందుకు అనాల్సి వస్తున్నాయంటే మనసులోనే వృత్తులు ఉన్నాయి, ఆలోచనలు. మనసు అంతహా లోపలనే ఉంది. లోపలే మనసు ఉండేటప్పుడు వృత్తులు లోపలే ఉన్నాయి, కానీ అవి లోపల ఉండకుండా బయట విషయాల గురించి ఆలోచిస్తున్నాయి. అది పాయింట్. అర్థం. ఇప్పుడు మనసు లోపల ఉందనుకోండి, వృత్తులు లోపలే ఉన్నాయి, అవి లోపల ఉన్నాయా? లేవు, బయట ఉండిపోయాయి. అందువల్ల భగవద్గీతలో 5వ అధ్యాయం సమాప్తం చేస్తూ 6వ అధ్యాయంలో ప్రారంభమయ్యేటప్పుడు ధ్యానానికి స్వామి చాలా జాగ్రత్తగా, నువ్వు కూర్చుంటున్నావు కదా, భూమధ్యంలో దృష్టి నిలుపుతున్నావా, అయితే ఒక పని చేయి, బయట ఉండే విషయాల్ని బయటే ఉంచు అన్నాడు. బహిర్బాహ్యాన్, బయట ఉండే విషయాల్ని బయటే ఉంచు ధ్యానానికి మొదలయ్యేటప్పుడు అన్నాడు. ఎందుకన్నాడు తెలుసా? నేను చాలా ఆలోచించేవాడు. చైతన్య భగవద్గీతలు కూడా రాశాను దీని మీద వ్యాఖ్యానం. ఇది బయట ఉండే విషయాల్ని బయట ఉంచమనడం ఏంది? బయటే ఉండవు కదా. ఇప్పుడు ఎవడన్నా మెడబెట్టి గంటేసి మనం తలిపేసి బయట ఉండేవాడిని బయటే ఉంచండి అంటే వాడు లోపలే ఉండాడు, బయటే కదా ఉండాడు. ఎందుకని? కానీ బాహ్య విషయాలు అన్నప్పుడు అవి బాహ్యంలో ఉండాలి, కానీ అక్కడ లేవు, ఇక్కడ కదా ఉన్నాయి వచ్చి. అది విషయం. అందువల్ల అంతర్బహిర్వృత్తి అన్నప్పుడు అంతః అంటే ఏంటి, బహిః అంటే ఏంటి? అంతః శరీర అంతస్థేన, దేహ అంతస్థేన ఇస్ ద పాయింట్. కాబట్టి దేహానికి లోపల మనసు ఉంది కదా, ఆలోచనలు చేస్తూ ఉంది. దేహానికి సంబంధించిన ఆలోచనలు కదులుతూ ఉన్నాయి చూసారా, అది అంతః శరీర అంతస్థేన. బహిః దేహబాహ్యన, ఈ దేహానికి బయట ఆవల. మీరంతా నాకు కనపడుతూ ఉండారు, నా దేహానికి అవతలు ఉండారు, మీరు బాహ్యంలో ఉండారు. మీకు సంబంధించిన ఆలోచనలు నా దగ్గర నడుస్తున్నాయి. ఇతను ఎవరు, ఏ ఉద్యోగం చేస్తాడు, ఏ పార్టీ, ఎప్పుడు ఏ పార్టీలో ఉంటాడు, ఎప్పుడు జారిపోతాడు, ఈ ఆలోచనలన్నీ నాకు వస్తున్నాయి అంటే ఇవి నాకు సంబంధించినవి కాదు. నా ఆంతర్యంలో వీటికి అవకాశమే లేదు. కొత్త వ్యక్తి ఇప్పుడు వచ్చాడు, ఎవడితరాన్ని అడుగుతాం, అది నాకు సంబంధించింది కాదు. బాగా అర్థం చేసుకో. కనుక ఆంతర్యంలోనే ఉంటాయి వృత్తులు, కానీ బాహ్య విషయాలకు సంబంధించినటువంటి వృత్తులు కదులుతూ ఉంటాయి. ఇవి బాహ్యానికి సంబంధించి కదిలినా లేదా నీ ఆంతర్యంలో కదిలినా, అంటే నీ మనసులో నీ ఊహలకి అనుగుణమైనటువంటి ఆలోచనలు కదిలినా, లేదు బాహ్యంలో ఏవైతే దర్శనీయంగా ఉన్నవో, సంబంధాలతో ఉన్నవో వాటికి సంబంధించినటువంటి ఆలోచనలు కదిలినా వృత్తి, అంతర్బహిర్వృత్తి. కాబట్టి బాహ్యాభ్యంతరాల్లో ఉండేటువంటి వృత్తి, వృత్తయ, ఈ వృత్తులు ఏవైతే ఉన్నవో ఇవి క్రియా, మనసు చేసేటువంటి పనులు. ఇవి క్రమోద్ధితే, క్రమ ఉద్ధితే, క్రమేణ ఉద్ధితే, క్రమేణ ఉద్ధితే. మొదట లోపల స్టార్ట్ అవుతాయి, బాహ్యానికి పోతాయి, మళ్ళీ బాహ్యానికి సంబంధించి మళ్ళీ లోపలికి వస్తాయి. ఒక క్రమబద్ధంగా ఇవి అట్లా తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ఈ అభిమానం ఫస్ట్ పాయింట్ ఏంటంటే కర్త అహం ఇది అభిమానం కదా, అభిమంత యహ. ఏంటి అసలు వీడికి ఎందుకు వచ్చింది ఈ బాధ? ఇదే విచారం. జీవపరాత్మను సర్వదైవ విచారయేత్, ఇదే విచారం. మరి నేను అహం, అందువల్ల అహం ఇది ఎత్తుకోవడమే చూడండి శ్లోకం ఎట్లా స్టార్ట్ అయిందో. దట్ ఈస్ విద్యారణ్య. అహం అంటున్నాడు, నేను. నేను ఎవరయ్యా నువ్వు? నేను కదా. నేననే పదం అతని దగ్గర ఉంది. విచారం మనం చేయాలి, విచారం మనం చేయాలి. కానీ విచిత్రం చూడండి, కస్త్వం ఎవడన్నా తలుపు తట్టాడు అనుకోండి, కస్త్వం
త్వం కహ అని. కస్త్వం, ఎవరు నువ్వు అన్నాడు అనుకోండి, అహమేవా. మొదట అహం అంటాడు, నేను అంటాడు. మళ్ళీ అడిగావనుకో కస్త్వం అని అర్థం కాక, అహమేవా నేనే. ఇంకా వాడి దీర్ఘాలే తీస్తుంటాడు. అట్లా కారణం ఏంటో తెలుసా? వాడు ఏం చెప్పినా నువ్వు అడిగిన ప్రశ్నకు సమాధానం కాదు. నువ్వెవరని నువ్వు అడిగావు, వాడు నేనే అన్నాడు, అంతే. వాడి దగ్గర ఉంది ఆన్సర్. ఫర్దర్గా నువ్వు మళ్ళీ అడిగావు అర్థం కాక వాడు ఎవడో అని, నేనే అన్నాడు. మళ్ళీ ఎవరన్నావు అనుకోండి, ఇంకా వాడు చెప్పే ఆన్సర్స్కి సంబంధమే లేదు. రామశాపత్యం అంటాడు, మళ్ళీ నేను రామయ్య కొడుకుని అంటాడు. ఫినిష్. నిన్ను గురించి అడిగితే రామాయణ గురించి చెప్తావేంటిరని. నీకు ఇతరులతో ఉండే సంబంధాలు నేను అడగడం లేదు. చూడండి, అసలు ఇది విచారం. అసలు నువ్వెవరు చెప్పు. అది కాబట్టి ఏమంటాడంటే ఫస్ట్ ఎత్తుకోవడమే, నేను శరీరము, నేను శరీరం. కాబట్టి ఈ శరీరం రామయ్య నుంచి వచ్చింది కనుక రామస్య పుత్ర, రామశాపత్యం, ఆయన కుమారుని నేను, ఆయన సంతానం నేను అని ఇతరులతో నీకుండేటువంటి సంబంధాన్ని చెప్తూ ఉన్నావు. పోనీ అయినా పర్వాలేదు. ఎప్పుడైతే అహం అని దేహాన్ని నువ్వు చూపించావో, దేహం ఆత్మ అనాత్మ ఆపతత జ్ఞానంలోనే మనకు తెలుస్తుంది. అనంతమైంది కదా, మరి దేహానికి ఎట్లా పరిమితం అయి ఉంటుంది? వస్తువుకి ఎట్లా పరిమితం అయి ఉంటుంది? దేశతః పరిచ్ఛిన్న కదా లోపల కనుక ఉంటే. దేర్ఫోర్ అనాత్మని అహం ఇతి మతి బంధ. అది కాబట్టి ఏదైతే అనాత్మో, ఆత్మ కాదో, ఏదైతే తాను కాడో దానిని తాను అంటున్నాడు చూచారా, అది బంధం. అందువల్ల వాడిని గురించి విచారం చేయాల్సి వస్తుంది. నువ్వు ఎంత ఈ ప్రపంచంలో తెలుసుకున్నా ఏం ఉపయోగంరా పిచ్చివాడా? నువ్వే నీకు తెలియనప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నా కూడా ఎవరికి అది నాలెడ్జ్? నీకు సంబంధించిన జ్ఞానమే నీకు లేనప్పుడు నువ్వు ఏం తెలుసుకున్నా కూడా వేస్టే కదా. నిన్ను గురించే నీకు తెలియదు కాబట్టి నువ్వెవరో చెప్పు. కాబట్టి దేహం అని అన్నప్పుడు నేను నల్లగా ఉన్నాను, నేను పొట్టిగా ఉన్నాను, నేను అలా ఉన్నాను, ఇలా ఉన్నాను, దేహ లక్షణాలే చెప్తాడు. అది అభిమానం. ఇది దేహాభిమానం. దేహాభిమానం. ఈ దేహాభిమానం ఉండేటువంటి వాడు ఇట్లాగే ఆలోచిస్తూ ఉంటాడు. ఒక్కొక్క దశలో వాడు ఫలానా అంటాడు, కానీ అడ్రస్ దొరకదు. నేను డ్రైవర్ అంటాడు. నువ్వు స్టీరింగ్ దగ్గర కూర్చుంటే సార్ డ్రైవర్వి, నేను బోట్ మ్యాన్ అంటాడు. నువ్వు బోట్ నడిపేటప్పుడే అక్కడి నుంచి దిగావంటే నువ్వు వేరే. నేను డైరెక్టర్ అంటాడు. నీకు సినిమా ఉండి నువ్వు డైరెక్ట్ చేస్తేనే, అన్నీ ఫ్లాప్ అయి నువ్వు ఇంట్లో కూర్చుంటే కాదు. నేను యాక్టర్ అంటాడు, వాడు యాక్ట్ చేస్తూ ఉంటేనే యాక్టర్. నేను ఈటర్ అంటాడు, తింటూ ఉంటేనే. ఆ ఎర్రర్ ఇస్ ది ఎర్రర్. అర్థమవుతుంది ఇప్పుడు. నేను చేసేవాడిని. ఏం చేసేవాడివి నువ్వు? పని ఉంటే చేసేవాడివి, లేనప్పుడు అది. అందుకని మన అడ్రస్ ఏంటో మనకే తెలియడం లేదు. అందువల్ల నన్ను గురించిన జ్ఞానం నాకు ఎప్పుడైతే లేదో, అండర్స్టాండ్, నేను కానిది నేను అనుకునేటువంటి ప్రమాదం ఉంది. అది విచారం. నేనేమో నాకు తెలియనప్పుడు నేను కానిది నేను అనుకునే ప్రమాదం ఉంది. కనుక నువ్వెవరయ్యా అని ప్రశ్నించినప్పుడు నేను ఆత్మే అన్నావు అనుకోండి, సత్యం, జ్ఞానం, అనంతం. మళ్ళీ ఇదంతా ఎందుకు వచ్చింది? నువ్వు అద్వయ రూపస్య బ్రహ్మణ, ఆనంద రూపస్య బ్రహ్మణ. ఇప్పుడు రివర్స్. ద్వైత రూపస్య బ్రహ్మణ, దుఃఖ రూపస్య బ్రహ్మణ. వాట్ ఈస్ దిస్? రెండు కనపడతా ఉన్నాయి. ఈ రెండింటిలో నువ్వేది? ఆనంద స్వరూపుడైనటువంటి బ్రహ్మం నువ్వా? దుఃఖ స్వరూపుడైనటువంటి బ్రహ్మం నువ్వా? ఏకమేవాద్వితీయ బ్రహ్మ అనేటువంటి పరబ్రహ్మస్వరూపం నువ్వా? లేక భిన్న రూపాలతో భేదాలతో కనిపించేటువంటి ద్వైత ప్రపంచం నువ్వా? చెప్పు. అది విషయం. యద్వత్తో ఏ చంద్ర, ఇది జీవత్వం. యద్వత్తో ఏ చంద్రద్విత్వం, యద్వన్ముకురే ప్రతిబింబత్వం, తద్వత్ జీవత్వం బ్రహ్మణి తద్వజ్జీవత్వం. యద్వత్ ఏ విధంగా అయితే తోయే నీళ్ళల్లో, యద్వత్ తోయే చంద్రద్విత్వం. అది ఎప్పుడైతే నీళ్లు కనపడతా ఉన్నాయో ఆ నీళ్ళలో చంద్రుడు కనపడతా ఉన్నాడు, రిఫ్లెక్షన్, ప్రతిబింబం. ఇప్పుడు నీకు ఇద్దరు ఇట్లా ఇట్లా అన్నావు అనుకో, రెండు కళ్ళు ఉన్నాయి కనుక అటు ఇటు తిరుగుతుంటే, ఇటు చూస్తే ఒక చంద్రుడు, అటు చూస్తే ఒక చంద్రుడు. రెండు చంద్రుడు ఉండడానికి అవకాశం లేదు. దృశ్యతే జలచంద్రవత్. ఏదో ఒకటే ఉండాలి. అదన్నా ఉండాలి, ఇదన్నా ఉండాలి.
ఇక్కడ ఉన్నాడు చంద్రుడు అని చెప్తే అక్కడ లేడని అర్థం, అక్కడ ఉన్నాడంటే ఇక్కడ లేడని అర్థం. కాబట్టి పరబ్రహ్మము ఏకమేవ అద్వితీయ బ్రహ్మ, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అన్నప్పుడు అట్లన్నా ఉండాలా, లేదు ద్వైతం అని అన్నా నువ్వు చెప్పాలా. ద్వైతం అంటే ఇంకా అద్వైతానికి అవకాశం లేదు, అద్వైతంలో ద్వైత ప్రసక్తే రాదు. చల్మే. కాబట్టి రెండు చంద్రులు కనపడేటప్పుడు ఒకటి బింబం, రెండవది ప్రతిబింబం. భేదం లేదు, వాస్తవానికి ఉంది, భేదం ఉంది. సో బింబ ప్రతిబింబ న్యాయేన భేదభ్రమో నివృత్త, భేదభ్రమ నివృత్త శాస్త్రం, ఉపనిషత్తు. కాబట్టి బింబ ప్రతిబింబ న్యాయం. కాబట్టి బింబం ఏమిటి ప్రతిబింబం ఏమిటి అని విచారం చేసినప్పుడు ఈ బింబ ప్రతిబింబ న్యాయాల్లో మనకేం కనపడుతుందంటే, బింబం పైన ఉంది ఆ చంద్రుడు ఒక్కడే, అనేకమైన పాత్రల్లో నీళ్లు ఉంటే అనేకమైనటువంటి చంద్రులుగా కనిపిస్తూ ఉండొచ్చు బహుదా, కానీ వాస్తవానికి ఒక్కటే. కాబట్టి నీలో ఒక ఆత్మగా, ఆయనలో ఒక ఆత్మగా, ఆయనలో ఒక ఆత్మగా, ఈయనలో ఒక ఆత్మగా, ఆమెలో ఒక ఆత్మగా, ఒక్కొక్క కుండలో ఉండేటువంటి నీళ్ళల్లో ఒక్కొక్క చంద్రుడు ఉండేటట్టుగా వాస్తవానికి చంద్రుడు ఒకడే అయినా ఏకధాయేవ బహుధా అనేక విధాలుగా కనపడుతుంది. దృశ్యతే జలచంద్రవత్. ఇది వాస్తవంగా కాదు. కాబట్టి ఈ బింబ ప్రతిబింబ న్యాయంలో మనం విచారం చేసి చూసినప్పుడు చంద్రుడు ఒక్కడే కానీ రెండు కాదు అని మనకు చాలా క్లియర్గా తెలిసిపోతూ ఉంది. ఇక్కడ భేద భ్రమ అంటే ఆ చంద్రుడు వేరు, ఈ చంద్రుడు వేరు, ఆ చంద్రుడు వేరు అనేటువంటి భ్రమ ఏదైతే ఉందో ఇది తొలగింపబడుతూ ఉంది. కాబట్టి బ్రహ్మము, జగత్తు, జీవుడు అని అనేకంగా ఏవైతే మనం పిలుచుకుంటూ ఉన్నామో ద్వైత భావనతో ఇవన్నీ తొలుగుతాయి. ద్వైత భావనే భ్రమ, ద్వైత భావనలోనే దుఃఖము. ఏదొచ్చినా అలా రావాల్సిందే కానీ దుఃఖం ఇంకొక మార్గం లేనే లేదు. దుఃఖం ఎక్కడి నుంచి ఎంటర్ అయినా ద్వైత ఫీలింగ్ ఉండాలి, లేకపోతే దుఃఖం ఎక్కడి నుంచి వస్తుంది? ఏకంగా ఉండేటువంటి వాడికి, అద్వితీయంగా ఉండేటువంటి వాడికి దుఃఖం వచ్చేటువంటి అవకాశమే లేదు. కానీ ఇప్పుడు మనం ఎక్కడ విచారం చేస్తున్నామో తెలుసా? అద్వయ రూపస్య బ్రహ్మణ సద్వయత్వం, ఆనందరూపస్య బ్రహ్మణ దుఃఖిత. ఇది ఎందుకు వచ్చింది విచారం? కాబట్టి మనం ఏంటి అని నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నాం. అర్థమైంది కదా ఇప్పుడు మీకు? నేను అనే అభిమానం కలిగినటువంటి వాడు జీవుడు, వాడే కర్త. కర్త పనిచేయడానికి సాధనం ఉండాలి, వాడికి సాధనం మనసు. మనసు పనిచేయడానికి సాధనం ఉండాలి, అవే వృత్తులు. ఆ వృత్తులు లోపల ఉంటాయి, బయట ఉంటాయి. వాస్తవానికి మనసులోనే వృత్తులు ఉన్నాయి, లోపల బయట లేవు. దేహాన్ని దృష్టిలో పెట్టుకున్నప్పుడు అంతస్తేనా బహి అని మనం మాట్లాడుతూ ఉన్నాం. అంతే క్లియర్? నెక్స్ట్ అంతర్ముఖాహమిత్యేష వృత్తి కర్తారముల్లిఖేత్ బహిర్ముఖేదమిత్యేష బాహ్యం వస్త్విదముల్లిఖేత్. అంతర్ముఖ అహం ఇతి ఏషా, అహం ఇతి ఏషా వృత్తి కర్తారం ఉల్లిఖేత్. ఇప్పుడు ఇంతకుముందే చూచాం కదా, అహం నేను అనేటువంటి అభిమానం కలిగినటువంటి వాడు కర్త అన్నాం కదా నాయన, అన్నావా? అదే ఇక్కడ అంతర్ముఖ అహం ఇది. ఇంతకుముందు వృత్తులు ఆంతర్యంలో బాహ్యంలో చాలా క్లారిటీ ఉంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మనసు అటు ఇటు పోనీయకుండా. ఇప్పుడు మనసులో వృత్తులు ఉన్నాయి, అవి మనసులోనే ఉన్నాయి అంతర్ముఖంగా. బాహ్య విషయాల్ని ఆలోచించినప్పుడు బాహ్య వృత్తులని మనం అంటున్నాం కదా. ఈ డివిజన్ని ఆధారం చేసుకొని అంతర్ముఖ, కాబట్టి లోపల ఏవైతే ఉన్నావో ఇవి ఏషా వృత్తి, అహం ఇది ఏషా వృత్తి కర్తారం ఉల్లిఖేత్. అహం ఇది నేను అనే మనోవృత్తి, నేను అనే మనోవృత్తి సింగులర్. అహం నేను అని అంటున్నాడు కదా. సో అహం ఇది ఏషా వృత్తి, ఈ వృత్తి ఏది నేను 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 అని వెలుగుతున్నాడే, ఆ వృత్తి ఏదైతే ఉందో నేను అనేటువంటి మనోసంకల్పం కర్తారం ఉల్లిఖేత్. పో, దాన్నే కర్త అంటున్నాం, అంతే, ఇంకే లేదు. క్లియర్ డెఫినేషన్.
ఇంతకుముందు రౌండ్ అబౌట్కి వచ్చాం కదా, ఇప్పుడు ఇస్తున్నాడు చూడండి క్లియర్గా. అయ్యా వృత్తులు ఆంతర్యంలో భాష్యంలో ఉన్నాయి. ఆంతరంగికంగా నేను అనే వృత్తి, ఇంకా చాలా ఉన్నాయి వృత్తులు, అది కాదు. నేను అనే వృత్తి ఏదైతే ఉందో, అహం ఇది ఏషా వృత్తి, ఈ వృత్తి ఏషా, ఏది నేను 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 అహం 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 అని మాట్లాడుతూ ఉన్నాడే, ఆ అహం ఇది ఏషా వృత్తి కర్తారం ఉల్లిఖేత్, వాణ్ణి కర్త అంటారు. ఆంతర్యంలో నేను అనే వృత్తి ఉంది, అది కర్త. ఐ థాట్. ఓకే, ఇప్పుడు మీకు అర్థమైందే అహం ఎవరో, కర్త ఎవరో, జీవుడు. జీవుడు క్లియరా? అహం వృత్తే కదా నాయన. మళ్ళీ దృగ్దృశ్యవేకాన్ని పోవాలని చెప్పాలి, నాదంతా అవసరం లేదు కదా. బుద్ధౌ భానం మర్చిపోయారా? చైతన్యం బుద్ధిలో ప్రతిఫలించినప్పుడు అహం వృత్తి, నేను నేను ఫస్ట్ అది కదా స్టార్ట్ అయింది, అహం వృత్తి. చూసాం కదా మనం ఇక్కడ అనేకసార్లు చూసాం కదా డీటెయిల్డ్గా. ఆ అహం వృత్తికి మిగతా అన్నీ తెలుస్తాయి. ఆ అహం వృత్తి ఏదైతే ఉందో వాడే జీవుడు, వాడే కర్త, వాడిని కర్త అని చెప్తారు. దేర్ఫోర్ కర్తారం ఉల్లిఖేత్, ఇదం ఏషా వృత్తి. అంతర్ముఖ అహం ఇది ఏషా వృత్తి కర్తారం ఉల్లిఖేత్. కాబట్టి లోపల నేను అనేటువంటి సంకల్పం ఏదైతే ఉందో ఫస్ట్, ఐ థాట్, అహం వృత్తి, దాన్ని కర్త అంటారు. బహిర్ముఖ, థర్డ్ లైన్, బహిర్ముఖ ఇదం ఏషా అంటే ఏషా వృత్తి. లోపల నేను అనేటువంటి వృత్తి కర్త, అది అహం శబ్దార్థం, జీవుడు. వీడికి ఏం తెలుస్తూ ఉన్నాయో ఈ కర్తకి, అవన్నీ ఆ వృత్తులన్నీ బాహ్యం నుంచి తెలుస్తున్నాయి కదా. ఒకవేళ బాహ్యంలో తెలిసినా ఆంతర్యం తెలిసినా అవన్నీ కూడాను ఇదం ఇదం ఇది. ఇదం అంటే ఇది, దిస్. బహిర్ముఖ ఇదం ఇది ఏషా ఏషా వృత్తి బాహ్యం. కాబట్టి బాహ్యంలో ఏదైతే ఇదం ఇదం అని తెలియబడుతూ ఉందో అటువంటిది వస్త్విదం ఉల్లిఖేత్. వస్త్విదం ఉల్లిఖేత్. అక్కడ కర్తారం ఉల్లిఖేత్, ఇక్కడ వస్త్విదం ఉల్లిఖేత్. వస్త్విదం అంటే స్వామీజీ ఇదం వృత్తి సార్, ఇదం వస్తు. వస్త్విదం ఇదం వస్తు ఉల్లిఖేత్. ఇదం అనేటువంటి శబ్దంతో పిలవబడడం జరుగుతూ ఉంది. ఇప్పుడు రెండు దొరికాయి, రెండు పదాలు. అసలు నన్ను అడిగితే అసలు సెంట్రల్ థీమ్ వేదాంతంలో రెండు పదాలకు అర్థం తెలిస్తే సరిపోద్ది. అది ఒకటి అహం, రెండోది ఇదం. అహం అంటే నేను, ఇదం అంటే ఇది. నాకన్నా అన్యంగా ఉన్నదంతా ఇదమే, ఇంక్లూడింగ్ బాడీ, శరీరం కూడా కదా. క్లియర్. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రమిత్యభిధీయతే. హే అర్జున, గీత 13వ అధ్యాయం. ఇదం శరీరం, పదప్రయోగం చూడండి. ఈ శరీరం ఇది ఇదం, శరీరం ఇదం. ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం ఇది అభిధీయతే ఉచ్యతే. దీన్ని క్షేత్రం అంటారు, ఈ శరీరాన్ని క్షేత్రం అంటారు. ఇదం ఇదం అర్థమవుతుంది. అక్కడ అహం లేదు శరీరంలో. ఇప్పుడు మన బాధ అంతా అహమని. గౌరోహం, నేను తెల్లగా ఉన్నాను. అరే ఎవరు సార్ తెల్లగా ఉండేది? బధిరోహం అంధోహం, నేను గుడ్డివాడిని. అరే కళ్ళకు గుడితనం ఉండొచ్చు, నువ్వెట్లా గుడ్డివాడివి? చెప్తున్నావు కదా ఆ విషయాన్ని, నువ్వు చూస్తున్నావు కదా. తమాషా చూడండి. కాబట్టి ఇదం శబ్దార్థం ఏదైతే ఉందో బాగా అర్థం చేసుకోండి మీరు. ఈ ఇదం చాలా చోట్ల ఉపయోగిస్తున్నాం నాయన. ఇదం శరీరం, ఓకే, ఇది ఈ శరీరం, ఇది శరీరము, ఇది కొబ్బరి చెట్టు, ఇది గేదె,
ఇది కొబ్బరి చెట్టు, అది మామిడి చెట్టు, ఇది శరీరం, ఇది గేదె, అది ఆవు, ఇది గేదె. అది ఇది రెండు ఒకటే, నేను కావు, నాకన్నా అన్యంగా ఉండేవి ఇది అదే తెలుస్తూ ఉన్నాయి. సో ఇదం శబ్దార్థం ఎట్లా పోతా ఉందంటే, ఒకదాన్ని చూసినప్పుడు వస్తువుని ఇదం అంటున్నాం, ఓ పక్షిని చూసినప్పుడు ఇదం అంటున్నాం, ఓ జంతువుని చూసినప్పుడు ఇదం అంటున్నాం. గేదె ఇదము, దేహం ఇదమా? సో ఇదం శరీరం, శరీరాన్ని ఇదమని, గేదెని ఇదం అంటే మనం ఏమనుకోవాలి? ఈయన గేదె అనుకోవాలి కదా, చెప్పే ఆయన. కానీ అనుకోవడం లేదు మనం. ఎందుకో తెలుసా? ఇదం అనేటువంటి మాటను ఉపయోగిస్తున్నాడు కానీ నేను గేదె అనడం లేదు వాడు. అది తమాషా. ఒకవేళ ఆయన లక్షణాలు అట్లాగే ఉండొచ్చు, ఆయన ప్రవర్తన అట్లాగే ఉండినా, బట్ నేను గేదె అని వాడు అనడం లేదు. కానీ ఇక్కడ నేను శరీరం అంటున్నాడు, ఇదం శరీరం. అందువల్ల ఇదం శరీరం కౌంతేయ క్షేత్రం అనాల్సి వచ్చింది స్వామి. అక్కడ ఐడెంటిఫై కావడం లేదు. ఇదం అనే బాగా అర్థమవుతుంది కదా, ఇదం అనే పదం చెట్టులో ఉంది, నేను చెట్టు అనడం లేదు వాడు, ఇదం అంటున్నాడే కానీ. ఇదం అనేది గేదెలో ఉంది, నేను గేదె అనడం లేదు వాడు, ఇదమే శరీరంలో ఉంది. అబ్బా దీంతో వస్తున్నానండి, రోజు జ్వరమే అంటాడు చూచారా, ఇది. కాబట్టి ఇదే 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 ఇదే, కానీ శరీరం నేను అంటున్నాడు. ఎందువల్ల? నీలోహం, నేను నల్లగా ఉన్నాను అంటాడు. అర్థమైపోయింది మనకు. చెట్టునట్లు అనడం లేదు వాడు, గేదెనట్లు అనడం లేదు. కాబట్టి ఇక్కడ ఐడెంటిఫై అవుతున్నాడు. లోపల ఎవడైతే అహం ఉన్నాడో అది అహం, నేను అనే వృత్తి, అది ఇదం శబ్దంతో తాదాత్మ్యం చెంది, ఆ ఇదం కూడా ఏది? దేహం వరకు. కనుక నేను దేహము అనుకున్నాడు. ఇప్పుడు దేహం అనుకున్నాడు అనుకోండి, వెంటనే దానికి సంబంధించినటువంటి సమస్యలన్నీ పుట్టుకొస్తాయి. దేహం నేను కదా, నేను పుట్టాను, ఫినిష్. నేను పుట్టాను కదా, నేను చస్తాను. నేను చస్తాను కదా, ఎప్పుడు చస్తాను, ఎవరి దగ్గర ఉంది? అందువల్ల ఐడెంటిఫికేషన్తో వస్తూ ఉంది, బాడీ ఐడెంటిఫికేషన్ ఇదంతా కూడా. కాబట్టి ఒక వృత్తి ఏమో నాయన, ఒక వృత్తి ఏమో అహం అని లోపల ఉన్నాడే వాడిని సూచిస్తూ ఉంది. వాడికన్నా అన్యంగా ఉండేది ఏదైతే ఉందో ఇదం, ఇదం దాన్ని సూచిస్తూ ఉంది, అంతే, ఇంకేమీ లేదు. ఒక వృత్తి అహం, దానికన్నా అన్యంగా ఉండే వృత్తులన్నీ కూడా ఇదముని సూచిస్తూ ఉన్నాయి. ఈ ఇదం వృత్తులు మార్పు చెందుతూ ఉంటాయి, అహం వృత్తి మారదు, అంతే. వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా వృత్తయో మనః విద్యహం మనః. జ్ఞాపకం ఉంటే అయిపోలా? వృత్తయస్త్వహం వృత్తిమాశ్రితా. వృత్తయ రమణ మహర్షి, వృత్తయ అహం వృత్తిం ఆశ్రితా. ఎంత క్లియర్! అహం అనే వృత్తిని చూచారా, దాన్ని ఆశ్రయించుకొని ఉంది అన్ని వృత్తులు. ఇవి ఇదం, ఇదం వృత్తులు అహం వృత్తిని ఆశ్రయించుకొని ఉన్నాయి. ఇదం వృత్తులు మారుతూ ఉంటాయి, వేరియబుల్స్, బట్ దిస్ ఈజ్ ఇన్వేరియబుల్. అది జీవ కదా. ఇప్పుడు ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నాడు, తర్వాత వేరే విషయాన్ని ఆలోచిస్తాడు. ఇప్పుడు ఒక పని చేస్తున్నాడు, తర్వాత వేరే పని చేస్తాడు. పనులు మారుతూ ఉన్నాయి, ఆలోచనలు మారుతూ ఉన్నాయి, అనుభవాలు మారుతూ ఉన్నాయి, కానీ అవన్నీ పొందేవాడు మాత్రం మారడం లేదు. దిస్ ఈజ్ అహం. కాబట్టి వృత్తయ అహం వృత్తిం ఆశ్రితా. మరి ఆ వృత్తులు ఎవరు? వృత్తయో మనః. వృత్తయ, ఆ వృత్తులు మనస్సు, అంతే. బాహ్యంలో ఉండని, అంతర్యంలో ఉండని, అంతర్బహిర్వృత్తి క్రమోద్ధితి అన్నాడు చూచారా, ఆ రెండు కూడా మనసే. వృత్తయో మనః విద్యాహం మనః. విద్ధి, తెలుసుకో, ఏమని? అహం, నేను. ఇక్కడ అహం, మనః అహం. కాబట్టి మనసుని ఏదంటున్నావో లోతుకు పోతే అది అహం. కాబట్టి అహం ఇదం, అహం భావన, ఇదం భావనలు. ఇదం భావనలు అహం భావన మీద ఆధారపడి ఉంటాయి. ఇదం భావనలు
చేంజ్ అవుతూ ఉంటాయి, మార్పు చెందుతూ ఉంటాయి. అహం భావన స్థిరంగా ఉంటుంది. దట్ ఈస్ కదా. ఇప్పుడు నువ్వు ఎవరు అంటే ఇదమా అహమా? తస్మాత్ విచార కర్తవ్య. అది విషయం, ఇంకేమి లేదు. మరి అది నేను కాదు కదండి, దేహం నేను కాదు కదా, మరి ఎందుకని అంటున్నారు? స్వామి చెప్తున్నాడు కదా, అయ్యా క్షేత్రమితి అభిధీయతే ఇదం శరీరం కౌంతేయ అంటున్నాడు కదా. అలాంటప్పుడు నేను దేహమని ఎందుకు మాట్లాడతాడు మనిషి? అవిచారకృత. అది ఇంకేలే, వాడికి విచారం లేకపోవడం వల్ల, తానెవరో తనకు సంబంధించిన జ్ఞానం లేకపోవడం వల్ల. జ్ఞానం లేకపోవడం దోషం కాదు, అజ్ఞానం దోషం కాదు. ఎందుకని అజ్ఞానంతోనే మనం పుట్టాం. కానీ దాన్ని తొలగించుకునేటువంటి ప్రయత్నం చేయకపోతే మాత్రం లాభం లేదు. అజ్ఞానం ఉండొచ్చు, దాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయాలి. దీనికి మార్గం ఏంటి? విచారం, అంతకన్నా మార్గం లేదు. ఎప్పుడైతే జరగలేదో, నేను దేహం అని ఎప్పుడైతే అనుకుంటున్నాడో, నేను దేహం గనక నేను చనిపోయేవాడిని. కారణం ఏంటి? నేను పుట్టినవాడిని. నువ్వు పుట్టినవాడివి కాదు, చనిపోయేవాడివి కాదు. కాబట్టి నేను చనిపోయేవాడిని అనేటువంటి భావన వచ్చినప్పుడు ఇంకా నీకు జీవితాంతం దుఃఖమే. అది ఇది ఓల్డేజ్ ప్రాబ్లం అనేది అర్థమైంది అనుకున్న. ఓల్డేజ్ ఏం ప్రాబ్లమా? ప్రాబ్లమే లేదు ఓల్డేజ్. ఓల్డేజ్లో ఉండేవాళ్ళు ఇతరులకు ప్రాబ్లం కావచ్చు, కానీ వాళ్ళకి ఓల్డేజ్ ప్రాబ్లం లేదు. బాగా అర్థం చేసుకోండి మీరు, విషయం తెలిస్తే. మంచి సఫారీ సూట్ ఈరోజు వేసుకున్నాను, బాగా 4000 రూపీస్. ఫ్రెష్ బ్రహ్మాండంగా ఉంది సఫారీ. 6 నెలలకి కొద్ది డిఫరెన్స్ ఉండే, 1 ఇయర్కి, 1.5 ఇయర్కి, 2 ఇయర్స్కి మనకు అది కనపడదు. మనకు 2 ఇయర్స్ ఏమైంది అనుకుంటాం సఫారీ. ఆవిడని అడుగుతాడు, ఏమైంది నా సఫారీ కనపడడం లేదని. ఇంకెందుకు కనపడుతుందని. ఏమైందని? భోగిలో వేశాను కదా నిన్న. భోగిలో వేసావా? ఎందుకు వేసావు? భోగి మంటలో ఎందుకు వేసావు నా సఫారీ? ఎన్ని సంవత్సరాలు చేసుకుంటాడు అవును. అట్లా నీ సఫారీ కనుక తగలబెడితే భోగి మంటలో, నీకోసం కొంటావు కనుక, ఆత్మనస్సు కామాయ పతి ప్రియోభవతి. అర్థమవుతుంది ఇప్పుడు? ఇంతే వ్యవహారం అంతా కూడా. కాబట్టి ఎప్పుడైతే ఐడెంటిఫికేషన్ వస్తూ ఉందో బాడీతో, దేహం నేనేటువంటి అభిమానం ఎప్పుడైతే వచ్చిందో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ పుట్టుకొస్తూ ఉన్నాయి. కాబట్టి కర్త అనేటువంటి వాడు మాత్రం స్థిరంగా ఉండిపోయినాడు సార్. ఇది ఆ కర్త అహమయ్యుంటే, ఇదానికి సంబంధించి ఏవైతే మనకు తెలుస్తున్నాయో మనకన్నా అన్యంగా, అవి నేను అనుకోవడంలోనే ప్రాబ్లం వస్తూ ఉంది. స్వామీజీ ఇది ఎందుకు వస్తూ ఉంది అసలు కథం? ఈ కన్ఫ్యూజన్ అంతా ఎందుకు వస్తూ ఉంది? వినండి. ఇదమో ఏ విశేషాస్యో గంధరూపరసాదయః అసాంకర్యేణ తాన్ వింధ్యాత్ ఘ్రాణాదీంద్రియ పంచకం. విశ్లేషణాత్మకంగా అనలిటికల్గా పోతూ ఉన్నాడు. ఇప్పుడు తమాషా చూడండి. అహమని స్టార్ట్ అయ్యాడు. అహమిత్యభిమంతాయ అంటూ స్టార్ట్ అయ్యాము ఈరోజు. అహం శబ్దం. ఆ అహం ఏమిటని వచ్చేటప్పటికీ వృత్తుల దగ్గరకు వచ్చి, బాహ్య వృత్తులు, అంతర్వృత్తులు. అంతర్వృత్తుల్లో కూడా అహం వృత్తి, నేననేటువంటి వృత్తి, ఇది మారనే మారదు. మిగతా అవన్నీ ఫస్ట్ థాట్ అన్నమాట. ఇది మదర్ థాట్. ఇది ఒక్కటి ఉంటే పిల్లలు పుడుతూ ఉంటాయి, మదర్ ఉండాలి. అది అహం థాట్ అంటే. అదే జీవ, వాడనేవాడు ఉంటేనే కనుక వాడు ఉన్నాడు, వాడు మారడు. మిగతా అన్నీ మారిపోతూ ఉంటాయి, అనుభవాలన్నీ కూడా మారుతూ ఉంటాయి కదా. అర్థమవుతుంది సినా. ఇప్పుడు అహం దొరికింది, ఇంకా మనకేం దొరకాలి? ఇదం దొరకాలి. రెండే కదా. అహం ఇదం అన్నాం. ఇదం అందువల్ల ఇదమో అంటూ మొదలు పెడతాడు. చూచారా? అక్కడ అహం అంటూ వచ్చాడు, ఇక్కడ ఇదమని మనకు సూచిస్తూ ఇదమో. ఇదమో అంటే ఇదమహ. ఇదమహ అంటే ఇదం ప్రత్యయ విషయ. విషయ ఇది. ఇదం అని తెలిసేటువంటి విషయాలు ఇదమహ. ఇదమహ ఏ విశేషా స్యు. అది ఏ విషయా విశేషా. ఓకే.
ఇదమః ఇది అస్యో. నీకన్నా అన్యంగా ఏ విషయాలైతే నీకు తెలుస్తూ ఉన్నాయో అవన్నీ ఇది 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 అని తెలుస్తున్నాయి. అహం వృత్తి నీవు కదా, నీకు కదా అన్నీ తెలుస్తాయి. ఏవైతే నీకు తెలుస్తూ ఉన్నాయో విశేష అంటే విషయా, ఆ విషయాలు ఇదమః ఇదం అనేటువంటి పదంతో తెలుస్తూ ఉన్నాయి. నీకేం తెలుస్తున్నాయి చెప్పండి? ప్రపంచమే కదా నాయన, ప్రపంచమే కదా. లేదా నేను కాన్షియస్గా వాడుతున్నా ఆ పదం. అంటే పంచ విషయాలే కదా ప్రపంచ. ఏంటవి? శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదు, అంతే కదా, ఐదే కదా. అవే విశేషాః, అవే విశేషాః ఆర్ విషయాః ఇదం శబ్దేన ఉచ్యతే. కాబట్టి ఇదం ఇదం ఇది ఇది అని చెప్పేటువంటివి ఏమిటంటే గంధ రూప రసాదయ, గంధ రూప రస ఎట్సెట్రా. అది గంధము అని అన్నాడు అనుకోండి, తమాషా చూడండి, వాసన. అట్లాగే రూపం చూడడం కండి కదా, వాసన, రూపము, శబ్దము, రుచి, స్పర్శ, ఇవే కదా, ఇవి విషయాలు. ఈ విషయాలు మనకు అందుతూ ఉన్నాయి, ఇవి మన అనుభవాలు. ఇవి ఎలా అందుతున్నాయి మనకు అని అంటే ఘ్రాణాది ఇంద్రియ పంచకం, ముక్కు మొదలైనటువంటి ఘ్రాణ అది ఎట్సెట్రా. కాబట్టి ముక్కు మొదలైనటువంటి ఇంద్రియాలకి ఇంద్రియ విషయాలు అందుతున్నాయి, అంతే, ఇంకేమీ లేదు. రూపం ఉంది, కళ్ళు చూస్తున్నాయి. శబ్దం ఉంది, చెవి వింటుంది. ముక్కు వాసన ఉంది, ముక్కు చూస్తూ ఉంది. రుచులున్నాయి, నాలుక చూస్తూ ఉంది. స్పర్శలున్నాయి, చర్మం తెలుసుకుంటాం, అంతే. కాబట్టి ప్రపంచానికి సంబంధించినటువంటి జ్ఞానం కేవలం ఈ పంచ ఇంద్రియ విషయాలే గనక ఈ పంచేంద్రియ విషయాలకు సంబంధించిన జ్ఞానం మనకు ఎలా కలుగుతూ ఉందంటే మనకు పంచేంద్రియాలు మన దగ్గర ఉండడం వల్ల. ఓకే, కాబట్టి విశేషాః స్యుః, అవే విషయాలు అవుతూ ఉన్నాయి. ఏవి? గంధ రూప రసాదయః ఇదమః విశేషాః విషయాః. అది కనుక ఇదం ప్రత్యయ విషయాః అవన్నీ కూడాను. అంటే ఏంటి? గంధమైన, రసమైన, రూపమైన ఏదైనా సరే ఇది 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 ఇది, ఈ రూపం, ఈ వాసన, ఈ స్పర్శ, ఈ ఇదం ఇదం ఇదం. ఎందుకని? స్పర్శ నువ్వు కాదు. స్పర్శ జ్ఞానం నీకు కలగచ్చు, అది వేరే విషయం, బ్యాడ్కే పోతుంది, చాలా డీప్ సబ్జెక్ట్ ఇది. కానీ స్పర్శ నువ్వు కాదు, కను నువ్వు కాదు, చెవి నువ్వు కాదు, వస్తాడు ఇప్పుడు, అర్థమవుతుంది. ఇవి అసాంకర్యేన తాన్ బింధ్యాత్. అబ్బా, ఈ ఇంద్రియాలకు ఏ ఇంద్రియ విషయాలైతే తెలుస్తూ ఉన్నాయో, విషయాలుగా ఉన్నాయో, ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి, ఇంద్రియ విషయాలు తెలియబడుతూ ఉన్నాయి, వాటి వల్లనే నీకు ప్రపంచ జ్ఞానం కలుగుతూ ఉంది. విషయాలన్నీ ఎన్నున్నాయో ఇంద్రియాల చేతనే నీకు గ్రహింపబడుతుంది. నువ్వు గ్రహించేదంతా ఇంద్రియాలతోనే. స్వామీజీ, నా దగ్గర ఐదే కదా ఉండేది ఇంద్రియాలను నువ్వు అనొచ్చు, అక్కడ ఉండేది కూడా ఐదే విషయాలు. శబ్ద రూప రసాదయ ఐదే ఉన్నాయి. అది నీకు ఇంద్రియ పంచకం, గ్రహణాదీంద్రియ పంచకం. నీ దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి, అక్కడ 5 విషయాలు ఉన్నాయి. ఆ విషయాలను ఈ ఇంద్రియాలు తెలుసుకుంటూ ఉన్నాయి. ఎట్లా తెలుసుకుంటున్నాయి అంటే తమాషాది అసాంకర్యేణ. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒకదాంతో ఒకటి కలవకుండా అసాంకర్యేణ, దేనికదిగానా అసాంకర్యేణ. సంక్రమం లేదు వాటికి, దేనికి అసాంకర్యేణ. ఒకవేళ కనుక ఆ రెంటికి కనుక సంకరం ఉంటే, రెండు కనుక కలిసిపోయి ఉంటే ఏది అర్థం అవుతుందో ఏది అర్థం కాదో మనకు తెలియదు. అంటే మనం శబ్దం వినాలనుకునేటప్పుడు వాసనలు రావచ్చు, వాసనలు వస్తే శబ్దం రావచ్చు, గందరగోళం. ఆ కాంప్లెక్స్ అంతా ఎందుకు లేదో తెలుసా? అసాంకర్యేణ. ప్లీజ్, తాని అంటే శబ్ద స్పర్శాదీన్, తాన్, ఆ శబ్ద రూప రస గంధాదులు ఏవైతే ఉన్నాయో తాన్ ఇంద్రియ విషయాన్ ఇది, గంధరూపాదీన్ ఇది, గంధరసాదీన్ ఇది. దాన్ని ఏం చేస్తూ ఉంది తెలుసా?
అసాంకర్యేణ భింద్యాత్. భింద్యాత్ పృథక్ కరోతి. భింద్యాత్ అంటే పృథక్ కరోతి, వేరు చేసి. శబ్దం వేరే, రూపం వేరే, రసం వేరే, గంధం వేరే, స్పర్శ వేరే. స్పర్శ రూపం కాదు, రూపం రసం కాదు, రసం శబ్దం కాదు. అండర్స్టాండ్? భింద్యాత్ పృథక్ కరోతి, వేరు వేరు చేసి విషయాన్ని తెలుసుకోవడం జరుగుతూ ఉంది. అది ఇంకేం లేదు. కాబట్టి ఇంద్రియ విషయాలు బయట ఉన్నాయి, ఇంద్రియాలకు విషయాలు అందుతూ ఉన్నాయి, దేనికి సంబంధించిన విషయమే దానికి అందుతూ ఉంది. రూపాలన్నీ కూడా కంటికి అందుతూ ఉన్నాయి, శబ్దాలన్నీ కూడా చెవికి అందుతూ ఉన్నాయి, వాసనలన్నీ కూడా ముక్కుకు తెలుస్తూ ఉన్నాయి. అంటే చెవికి వాసన తెలియదు, ముక్కుకు శబ్దం వినపడదు. దాంట్లో శబ్దం ఉండొచ్చు పరిచయం వస్తే, దట్ ఇస్ డిఫరెంట్. దానికి మాత్రం శబ్దం అర్థమయ్యేటువంటి ప్రశ్న లేదు. భింద్యాత్ వేరు చేయబడతా ఉన్నాయి, ఒకదాంతో ఒకటి కలవడం లేదు. అసంకర్యేణ ఒకదాంతో ఒకటి కలవకుండా భింద్యాత్. ఎందువల్ల అప్పుడే నీకు శబ్దాది విషయాలకు సంబంధించిన జ్ఞానం క్లియర్గా కలుగుతుంది, లేకపోతే కలిగేందుకు అవకాశం లేదు. ఒకటి మిక్స్ అయిపోతుంది. ఇప్పుడు ఎప్పుడైతే వేరువేరుగా తెలుస్తూ ఉన్నాయో నాయన, ఒక ఇంద్రియం కనుక మనకు లోపించిందంటే దానికి సంబంధించిన జ్ఞానం అందదు. అంతేనా? పంచజ్ఞానేంద్రియ విషయాలు కదా. అంధుడయ్యాడు ఒక వ్యక్తి ఉన్నపడంగా, కళ్ళు పోయినాయి యాక్సిడెంట్లో. ఇతనికి 1/4 ఆఫ్ ది జగత్ ఎగిరిపోయింది. ఉన్నటువంటి విషయ ప్రపంచంలో ఒక విషయం ఇంక అర్థం కాదు. రూపం అనేది తెలిసే ప్రశ్నే లేదు. చెవుడు వచ్చేసింది మరీ తీవ్రంగా, భయంకరంగా. బ్రహ్మచెవుడు అంటారు. అది ఎందుకు వచ్చింది? బ్రహ్మను గురించి మనం అనంతం అంటామంటే బ్రహ్మ చెవుడు అంటాడు. బ్రహ్మ చెవుడు కాదు. ఎంత చెప్పినా వీడి చెవిటోడుగా ఉంటే బ్రహ్మ విషయం. అట్లొచ్చింది బ్రహ్మ చెవుడు అనేది. అంటే బ్రహ్మ ఎంత ఉపన్యాసం చెప్పినా చెప్పేవాడు ఊపిరితిత్తులు ఆసుపత్రికి పోతున్నాయి, కానీ వినేవాడు చెవిటోడులాగా అనేది బ్రహ్మచెవుడికి అర్థం అని నేను అనుకుంటున్నా. ఇకపోతే ఎప్పుడైతే మనకు ఒక ఇంద్రియం లోపిస్తూ ఉందో ఆ ఇంద్రియానికి సంబంధించిన ప్రపంచం ఒకటో పోయాయి, 5వ వంతు పోయింది. అంతే, ఇంకేం లేదు. మనకు అర్థం కావడం లేదు. కాబట్టి ఇంద్రియాలు 5 ఉంటేనే 5 ఇంద్రియ విషయాలకు సంబంధించిన జ్ఞానం కలుగుతూ ఉంది. అవి కూడాను దేనికదిగా మనకు తెలుస్తూ ఉంది. తాన్ భింద్యాత్, అది తాన్ అంటే శబ్దస్పర్శాదీన్ గంధరూపాదీన్ భింద్యాత్ పృథక్ కరోతి, వేరు వేరుగా తెలుస్తూ ఉన్నాయి. ఒకదాంతో వాసనే, ఒకదాంతో శబ్దమే, ఒకదాంట్లో రుచే, ఇట్లా తెలుస్తూ ఉండే. ఇవంతా కలిసిన ఆయన ఇదమహ, అది ఇదం వృత్తి విషయా ఇది. నెక్స్ట్ శ్లోకానికి వెళుతున్నా. ఒక పాయింట్ చూడండి. ఈ ఇదం నాయన ప్లీజ్ లుక్ ఎట్ మీ. ఈ ఇదం విషయాలు ఏవైతే ఉన్నాయో ఈ 5 అవి నీకు తెలుస్తున్నాయా లేవా? ఒక డీప్ పాయింట్. మీకు తెలుస్తున్నాయా లేదా? అవి తెలుసుకునేవాడు నీకు తెలుస్తున్నాడా లేదా? ప్లీజ్ ప్లీజ్. అదేంటి స్వామీజీ కొద్దిగా అర్థం కావడం. విషయాలు తెలుస్తున్నాయా లేదా? అది ఎవరికి తెలుస్తున్నాయి? లోపల ఉండేటువంటి ఆ తెలుసుకునేవాడు ఎవడో అహం, వాడికి తెలుస్తున్నాయి అనుకోండి ప్రస్తుతం. వాడు నీకు తెలుస్తున్నాడా లేదా? ఇప్పుడు ఏదైనా చూస్తున్నాను ఆయన, రూపం కనపడతా ఉంది. అలా రూపాన్ని అది సైకిల్ అన్నాడు అనుకోండి, అది సైకిల్ అని నీకు తెలుస్తుందా లేదా అని అడుగుతున్నాను నేను. అర్థమవుతుంది స్వామీజీ. ఎస్, ఇట్ ఈస్ నోన్ టు యూ, ఇట్ ఈస్ నోన్ టు యూ. కమాన్. ఆ సైకిల్ని చూచేవాడు వాడిని నువ్వు చూస్తున్నావా లేదా అంటున్నాను. వాడే కదా స్వామీజీ చూసేది, ద్రష్ట. అదే సార్, వాడిని నువ్వు చూస్తున్నావు, ఇంక వాడిని ఎట్లా చూసేది? చూసేది నేనే. నేను అడిగేదని సమాధానం చెప్పు. నువ్వు వాడు ఏదైతే చూస్తున్నాడో దాన్ని నువ్వు చూస్తూనే ఉన్నావు. వాడికి ఏదైతే కనపడుతూ ఉందో అది వాడికి కనపడతా ఉంది. వాడు దాన్ని చూస్తున్నాడు అని వస్తువును చూస్తూ ఉన్నావు, నువ్వు తెలుసుకుంటున్నావు. చూస్తున్నావు అంటే తెలుసుకుంటున్నావు. వాడు చూసేదాన్ని తెలుసుకుంటున్నావు,
వాడికి ఏదైతే చూడబడుతూ ఉందో దాన్ని తెలుసుకుంటూ ఉన్నావు, దాన్ని చూచావని నువ్వు చూస్తున్నావు అంటున్నాను నేను. అయితే ఇదేనా స్వామిజీ బ్రహ్మచముడు అంటే? ఇది కాదు. ఎందుకంటే ఇంకొక 5 నిమిషాల్లో మీకు అర్థమయ్యేటట్టు నేను చెప్పబోతా ఉంటే ఇది చెవుడు బ్రహ్మచముడు ఎట్లా అవుద్ది? కమాన్. కర్తారం చక్రియాం తద్వత్ వ్యావృత్త విషయానపి స్ఫోరయేదేకయత్నేన యోసౌ సాక్ష్యత్ర చిద్వపుః. ఇక్కడ నాటకదీ ప్రకారాన్ని కనెక్షన్ వస్తుంది, కొంచెం జాగ్రత్తగానండి. కర్తారం ఒకడు. కర్తారం ఎవరు చెప్పండి? అహం కదా, అహమే కదా, కదా? సరే. క్రియాం తస్య వృత్తయః, అంతేనా? క్రియాం క్రియా వృత్తులే కదా. ఎవరికి వృత్తులు అవి? వీడే కదా కర్త. తస్య వృత్తయః క్రియాం. నెక్స్ట్ తద్వత్, అలాగే వ్యావృత్త విషయాన్. వ్యావృత్త విషయాన్ అవేంటవి? కార్యా కదా. ఇదం వృత్తయ కార్యా, అంతే, ఎక్కేలేదు. ఇప్పుడు ఏం తెలుస్తుంది చూడండి. ఒకడు కర్త తెలుస్తూ ఉన్నాడు, కొద్ది సీరియస్గానండి. కర్త తెలుస్తూ ఉన్నాడు, కర్తారం. తస్య వృత్తయ, వాడిలో కదిలేటువంటి క్రియలు తెలుస్తూ ఉన్నాయి. ఆ తరువాత తద్వత్, అలాగే వ్యావృత్త విషయాన్. వ్యావృత్త విషయాన్ అంటే ప్లీజ్ ఒకదానికన్నా ఒకటి వేరైన విషయాలు. వ్యావృత్త, అది ఇంకేం లేదు. అన్యోన్య విలక్షణాన్. అన్యోన్య విలక్షణాన్, ఒకదానికన్నా ఒకటి విలక్షణం. అంటే ఇంతకుముందు మనం చూసింది నాయన, శబ్దం ఉంది, అది రూపం కాదు కదా. అది వేరు ఇది వేరు కదా. రూపం ఉంది, అది రసం కాదు కదా. ఇంతకుముందు తెలుగులో చెప్పాను, ఇప్పుడు సంస్కృతం వస్తే ఇట్టంటారు. వ్యావృత్త విషయాన్, అందుకని చెప్తున్నా. అన్యోన్య విలక్షణాన్, పరస్పర విలక్షణాన్. ఇది అది ఇది కాదు, ఇది అది కాదు, అది ఇది కాదు. కనుక ఇటువంటివి ఉన్నాయా లేవా? అవే కదా శబ్దస్పర్శ రూపాదులు. ఒకదానికన్నా ఒకటి విలక్షణంగా ఉంది కదా. లేదేవా? వన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ దట్ కదా. కాబట్టి విషయాలు, ఒకదానికన్నా ఒకటి వేరైనటువంటి విషయాలు ఉన్నాయి. ఫస్ట్ పాయింట్. వాటిని తెలుసుకునేటువంటి కర్త కూడా ఉన్నాడు, ఆయన యొక్క క్రియలు ఉన్నాయి. కాబట్టి కర్త తెలుస్తూ ఉన్నాడు, క్రియలు తెలుస్తూ ఉన్నాయి. ఆ క్రియలకి ఏది అహంవృత్తికి అర్థమయ్యేటువంటి ఇదం వృత్తయ, ఇదం వృత్తి విషయా, అవన్నీ కూడా అర్థమవుతూ ఉన్నాయి. విషయాన్ అపి. తమాషా చూడండి. కర్త వాడు ఆలోచిస్తూ చూస్తున్నాడే, వాడు ద్రష్ట. కర్త ద్రష్ట రూపము. కర్త శ్రోత శబ్దము. క్లియర్? అర్థమవుతుంది ఇప్పుడు. కర్త ఒకడు ఉన్నాడు కదా, వాడు మారాడు కదా. అదే చెప్పింది అహం. జీవ వాడు మారేవాడు కాదు. బాగా వినండి, చాలా వెరీ ఇంపార్టెంట్ ఇది, మీకు ఎక్కడ దొరకదు. కర్త వీడు, ద్రష్ట దృశ్యం. మీ కన్ఫ్యూజన్ ఎక్కడో నాకు తెలుసు, ఇప్పుడే చెప్తే వేస్ట్. ఇంకొక 5 నిమిషాల్లో చెప్తానంటున్నాను కదా, వినండి. ముగ్గురు ఉన్నట్టు తెలుస్తుంది కదా. ఇప్పుడు మీ బాధ అంతా ఏంటంటే, ఆ ద్రష్టే కదా స్వామిజీ వాడు అహము, అది కదా మీది బాధ. చెప్తాను. వీడికి తెలిసేటువంటి వ్యావృత్త విషయాన్ని, ఒకదానికి ఒకటి విలక్షణంగా ఉండేటువంటి ఒక విషయం కన్నా మరొక విషయం వేరుగా ఉండేటువంటి పంచ జ్ఞానేంద్రియ విషయాలు వీడికి తెలుస్తూ ఉన్నాయి. వీటన్నిటినీ తెలుసుకునేది ఒకటి ఉంది. నౌ ఐ ఇంట్రడ్యూస్ ది సబ్జెక్ట్. స్ఫోరయేత్ ఏకయత్నేన. స్ఫోరయేత్ భాసయేత్ ప్రకాశయేత్ ఇది.
వీటన్నిటినీ ఒకేసారి ప్రకాశింపజేస్తూ ఉంది. ఏకయత్నేన, ఒకేసారి, అట్ ఏ టైం, ఏకయత్నేన, నాట్ ఇన్ సక్సెషన్, ఏకయత్నేన, అట్ ఏ టైం, సైమల్టేనియస్. స్ఫోరయేత్. క్లియర్? ఇటువంటిది ఎక్కడ దొరకదు మనకు, ప్రపంచంలో ఎడం దొరుకుతుంది. ఈ పక్క టార్చ్ లైట్ వేస్తే అక్కడ ఉండే వస్తువు కనపడుతుంది, కానీ ఇక్కడెక్కడ ఉండేది ఎక్కడ కనపడుతుంది. ఇక్కడ ఉండేదే కనపడినప్పుడు సికింద్రాబాద్లో అది ఎక్కడ కనపడుతుంది. అట్లా కాదు, ఉన్నదంతా ఏదైతే ఉందో దాన్ని అంతటిని ఒకేసారి అట్ ఏ టైం, ఏకయత్నేన స్ఫోరయేత్, ఏక ప్రయత్నేన స్ఫోరయేత్. యహ, లాస్ట్ లైన్, యహ అసౌ, అసౌ ఈ, యహ ఏదైతే ఉందో అది సాక్షి, అది సాక్షి. అత్ర, ఇక్కడ ఈ సందర్భంలో అది సాక్షి అంటారు. అది చిద్వపు, చిద్వపు, చిద్వపు అంటే చిదేవ వపు ఇది. యహ సాక్షి చిదేవ వపు, కేవలం చైతన్య స్వరూపుడు. ఆ సాక్షి చైతన్య స్వరూపుడు. అన్ఫోల్డ్ అవుతా ఉంది ట్రూత్. జస్ట్ 2 minutes కేర్ఫుల్గా వినండి. అతడు చైతన్య స్వరూపుడు. ఈ శ్లోకం అర్థమైంది ఇప్పుడు మీకు. నాయన చూడండి, కర్త అహంవృత్తి, ఏది ప్రథమ వృత్తి ఏదైతే ఉందో మారకుండా, ఇన్వారియబుల్గా మార్పు చెందకుండా కర్త. వాడి క్రియలు ఏంటి? వృత్తులే కదా, బాహ్య వృత్తులు, అంతర్వృత్తులు. ఆ వృత్తులకి తెలిసేటువంటివి విషయాలు. విషయాలు, వృత్తులు, కర్త, ముగ్గురిని ఒకేసారి ప్రకాశింపజేస్తూ ఉంది. అట్ ఏ టైం. ఇంపాసిబుల్ కదా, చెప్పండి కదా. దాన్ని సాక్షి అంటారు. సాక్షి అనేది ప్లీజ్ ఎప్పుడు ఉండేది అది తమాషాది. మీ తాతగారికి తాతగారికి మీ తాతగారు, మా ముత్తాతగారికి తాతగారికి ముత్తాతగారు ఉన్న రోజుల్లో కూడా ఇది నడుస్తూ ఉంది. ఈ ఇంద్రియ ప్రపంచం తెలుస్తూ ఉంది వాళ్ళకు కూడా. అప్పుడు ఎవరైతే దీన్ని చూచారో ఆ వస్తువులు లేకపోవచ్చు ఇప్పుడు, కానీ అప్పుడు ఉన్నాయి. ఆ ఉన్న వాటిని వాళ్ళు చూశారు. చూసిన వాడు ద్రష్ట అయ్యాడు, ఆలోచించిన వాడు మంత అయ్యాడు, విన్నవాడు శ్రోత అయ్యాడు. వాళ్ళు లేకపోవచ్చు ఇప్పుడు, అవి ఉంటాయి, మనం ఉన్నాం, మనం వింటున్నాం ఇప్పుడు. అక్కడ కర్తున్నాడు, ఇక్కడ కర్తున్నాడు. వీటన్నిటి ఒకేసారి, అంటే కాలంలో కూడా అక్కడ ఇక్కడ అంతా అన్ని చోట్ల ఒకేసారి ప్రకాశింపజేయాలి. అవకాశం ఉందా అంటున్నాను నేను. ఇది సాక్షి అంటే. అత్ర అంటే వేదాంత పంచదశి శాస్త్రే నాటకదీప ప్రకరణే ఇత్యర్థ. అత్ర ఇక్కడ అంటే వేదాంత పంచదశి గ్రంథంలో నాటకదీప ప్రకరణంలో సాక్షి అంటే సాక్షాత్ ఈక్షతే, సాక్షాత్ ఈక్షతే. సాక్షి డైరెక్ట్గా ఒకేసారి అన్నిటి చూడడం జరుగుతుంది, ఒకదాని తర్వాత ఒకటి కాదు. ప్లీజ్, వ్యావృత్త విషయాన్ అన్యోన్య విలక్షణాన్ విషయాన్, ఒకదానికన్నా ఒకటి వేరుగా ఉన్నాయి కదా నాయన, పరస్పర విలక్షణాన్ ఇది. ఇవి ఇంద్రియాలు వాటిని గ్రహిస్తూ ఉన్నాయి. ఇంద్రియ గ్రాహ్యాన్ గంధాధీన్, రూపరస గంధాధీన్ విషయాం చ. ఆ సమస్తమైనటువంటి శబ్ద స్పర్శ రూప రస గంధాదుల్ని ఒకేసారి ఏకయత్నేన సాధ్యమా ఇది? ఇప్పుడు మనసులో కూడా మనం ఎట్లా తెలుసుకుంటున్నామంటే, ఇప్పుడు మన బాధంతా ఏంటో తెలుసా? ఒక ఆలోచన వచ్చి దాన్ని తెలుసుకున్న తర్వాత అది పోతే ఇంకొక ఆలోచన వస్తే దాన్ని తెలుసుకుంటున్నాం. ప్రత్యభిజ్ఞ ఎప్పుడో జ్ఞాపకం ఉంటాయి, కొన్ని జ్ఞాపకం లేకపోవచ్చు కూడా. ఇక్కడ జ్ఞాపకం లేకపోవడం అనే ప్రశ్నే లేదు. ఇప్పుడు ఒకేసారి అన్నింటినీ ప్రకాశింపజేస్తూ ఉన్నాయి. గతంలో ఉన్నవే వాటిని ప్రకాశింపజేస్తున్నాయి. యథార్థం చెప్పాలంటే భవిష్యత్తులో రాబోయే వాటిని కూడా ప్రకాశింపజేస్తుంది. అది సాక్షి అంటే. ఇట్స్ నాట్ ఈజీ థింగ్, అది సాక్షి. అందువల్ల ఏకయత్నేన ఒకేసారి కర్తని, కార్యాలని, విషయాలని
ఏకయత్నేన ఒకేసారి స్ఫోరయేత్. తమాషా చూడండి, కర్త విషయాలు కాదు, ఇది అహం, అది ఇదం. విషయాల్లో మళ్ళీ ఒక విషయం ఇంకొక విషయం కాదు. వీటన్నిటి ఒకేసారి తెలుసుకోవడం ఏంటి, వీటన్నిటి ఒకేసారి ప్రకాశింపజేయడం ఏంటది? ఏకయత్నేన. ఇది సాధ్యమా? దాని అర్థం ఏంటో తెలుసా? ఏకయత్నేన నసాధ్యం. దేర్ఫోర్ ఏకయత్నేన అంటే ఏక ప్రయత్నేనని కాదు, అప్రయత్నేన. ప్రయత్నమే లేదు. ఎందుకని? ఏది తెలియాల్సి వచ్చినా అక్కడ ఇది ఉంది, అనంతం కనుక. అదే సాక్షి, ఆ సాక్షి అనంతం, అదే ఆత్మ, అదే బ్రహ్మం. వస్తాడు ఇప్పుడు ప్లీజ్. కాబట్టి ఒకేసారి ఏకయత్నేన స్ఫోరయేత్ అంటే నతు క్రమేణ ఇది, ఒకదాని తర్వాత ఒకదాని తెలుసుకోవడం కాదు. ఇప్పుడు అది సైకిల్ అన్నాం కదా, ముందు పోయి సైకిల్ని తెలుసుకొని, సైకిల్ని చూచినటువంటి కన్నును తెలుసుకొని, కన్నులో ఎవడైతే చూస్తూ ఉన్నాడో వెనక ద్రష్ట, వాణ్ణి తెలుసుకొని, ఇట్లా లేదు. ఒకేసారి కర్తను చూచినప్పుడే ద్రష్ట, ద్రష్టను చూచినప్పుడే కన్ను, నేత్రం, నేత్రాన్ని చూచినప్పుడే రూపాది విషయం, రూప విషయ. అది ఏకయత్నేన అని ఎప్పుడైతే అన్నాడో ఒకేసారి, అంటే నతు క్రమేణ, దీని తర్వాత అది, దాని తర్వాత ఇది కాదు. భాసయేత్, ప్రకాశయేత్ ఇది. ఎన్ని అర్థమవుతున్నాయి స్వామిజీ? అర్థం కాదు ఒకటే. కర్త అన్నారు బాగుంది, విషయాలు అన్నారు బాగుంది, ఇది అహము, అది ఇదము క్లియర్గా ఉంది ఇక్కడికి. అవి వీడికి తెలుస్తున్నాయి కనుక ద్రష్టాని వీడిని. నేను చెప్పేది ఏంటంటే, నేనంటే ఇది శాస్త్రం దగ్గర ఒక తమాషా ఏంటంటే, అయ్యా ద్రష్టని కర్తని ఇద్దరిని, అది తమాషా. అది ఎట్లా సాధ్యమని. ద్రష్ట కాదు సార్, ఇంపార్టెంట్, సీ ది పాయింట్. దృశ్యాలు ఉంటేనే, విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్స్ సీన్, యు ఆర్ ద సీయర్. విత్ రెఫరెన్స్ టు ది ఆబ్జెక్ట్స్ హర్డ్, యు ఆర్ ద హియరర్. మర్చిపోయినావా? అది. కాబట్టి నువ్వు శ్రోత ఇక్కడ, ద్రష్ట కాదు. ఏడి ద్రష్ట? ఏడి? కన్ను మూసాడండి, ద్రష్ట లేడు సార్. బెల్ కొట్టాడు అనుకోండి, శబ్దం కాడ, అక్కడ ద్రష్ట లేడు, శ్రోత ఉన్నాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? కాబట్టి కర్త ఎవడైతే ఉన్నాడో, హీజ్ నైదర్ ద్రష్ట నార్ శ్రోత. ఎందుకని? వాడు శ్రోత అని చెప్పావా, ద్రష్ట కాదు. ద్రష్ట అని చెప్పావా, శ్రోత కాదు. ఒకడు రెండు అయ్యేందుకు అవకాశం లేదు. క్లియరా ఇప్పుడు? ఇది పాయింట్. కనుక నువ్వు చూచేవాడుగా ఉంటే చూచేవాడిని, చూడబడే వస్తువుల్ని, నువ్వు వినేవాడిగా ఉండేటప్పుడు వినేవాడిని, వినబడేటువంటి శబ్దాలని, నువ్వు రుచి చూచేవాడుగా ఉన్నప్పుడు రుచి చూచేవాడిని, నీకు రుచులు ఇచ్చేటువంటి రసాలని, వీటన్నిటినీ ఏకయత్నేన అప్రయత్నేన స్ఫోరయేత్ భాసయేత్ ప్రకాశతే ఇది సాక్షి. అది సాక్షి, కేవలం జ్ఞానస్వరూపం. దాని దృష్టిని తప్పుకొని పోయేది ఏది లేదు. జస్ట్ 2 minutes. ఈక్షే శృణోమి జిఘ్రామి ఖాదయామి స్పృశామ్యహం ఇతి భాసయతే సర్వం నృత్యశాలాస్తదీపవత్. టైటిల్ జస్టిఫికేషన్, నాటక దీప ప్రకరణం. సీనో ఈ క్షే, నేను చూస్తున్నాను ఆడ చూడండి అన్నమాట. ఈక్షే చూస్తున్నాను అని అంటే రూపం అహం ఈక్షే ఇత్యర్థ. ఈక్షే అంటే ఏంటి? రూపం అహం ఈక్షే. శృణోమి శబ్దం అహం శృణోమి. నేను శబ్దాన్ని వింటున్నాను, నేను రూపాన్ని చూస్తున్నాను. జిఘ్రామి నేను వాసన చూస్తున్నాను. ఖాదయామి నేను రుచి చూస్తున్నాను.
స్పృశామి, నేను తాకుతున్నాను. అహం, అదిగో చూచారా, అహం చివరిలో అహం ఈక్షే, అహం శృణోమి, అహం జిగ్రామి, అహం ఖాదయామి, అహం స్పృశామి. ఇది ఇది ఈ విధంగా సర్వం భాసయతే, సమస్తాన్ని ఏదైతే ప్రకాశింపజేస్తూ ఉందో. చూడండి, తినేటప్పుడు వాడు తినేవాడు కదా, స్పృశించేటప్పుడు స్పృశించేవాడు, చూచేటప్పుడే చూచేవాడు, వినేటప్పుడే వినేవాడు. కాబట్టి ఆ వినేవాడిని ఎందుకు కర్తను వేరుగా పెడుతున్నాడంటే, కర్త వినేవాడని చెప్పడానికి లేదు. కర్త వినేవాడైతే చూచేవాడేవాడని ప్రశ్న వస్తుంది. కర్త చూచేవాడని చెప్పామనుకోండి, వాసన చూచేవాడేవాడని మళ్ళీ అడుగుతాం. కాబట్టి వీడు అనేకంగా తెలుస్తాడు. మళ్ళీ కర్త తనకు తాను అర్థం కాకపోవడం వల్ల నేను చూచేవాడిని, నేను వినేవాడిని. అర్థం కలుగుతుందా మీకు ఇప్పుడు? నేను అంధుడిని అంటాడు. మరి నువ్వు అంధుడైతే అహం శబ్దార్థం, నీ గాఢ నిద్రలో నీకు అంధత్వం ఉందే చెప్పు, నువ్వు ఉన్నావా లేదా? అహం సుఖేనమయ నిద్రానుభూయాత అంటున్నావు కదా, నేను హాయిగా నిద్రపోయాను. కాబట్టి నువ్వు ఉన్నావా లేదా అక్కడ? నువ్వు లేకపోతే ఎట్లా లేస్తావు? కాబట్టి నిద్రపోయేటప్పుడు నీకేమన్నా గుడ్డితనం ఉండిందే? లేదు కదా. కనుక నువ్వు అంధుడివే అయితే మేలుకున్నప్పుడే కాదు, స్వప్నంలో నువ్వు అంధుడివే, అక్కడ సుషుప్తిలో కూడా నువ్వు అంధుడివే. కానీ లేదు, అంధ ఆనందో భవతి ఉపనిషత్తు. గుడ్డివాడు గాఢ నిద్రలో గుడ్డివాడు కాడు. చూచారా తమాషా? ఇక్కడే ఉంది నీ శరీరం. జాగ్రత్తలో ఉండే శరీరానికి ఉండేటువంటి కంటికే గుడ్డితనం. కానీ వీడే మళ్ళీ స్వప్నానికి వచ్చాడు అనుకోండి, రకరకాలుగా చూస్తూ ఉంటాడు. అక్కడ కన్ను వేరే, స్వప్నంలో ఉండేటువంటి నేత్రం వేరే. సుషుప్తికి వెళ్ళేటప్పటికి అసలు నేత్రమే లేదు, దృష్టే లేదు. ఎందుకని అహం అక్కడ విలీనం. సుషుప్తి కాలే సకలే విలీనే, అంతా కూడా విలీనం అయిపోయింది, అక్కడ ఏమీ లేదు. కాబట్టి వీడికి ఏమీ తెలియడం లేదు. అర్థమవుతుంది ఇప్పుడు? అందువల్ల ఇది భాసయతే సర్వం, ఇటు జాగ్రత్తని, సుషుప్తిని, స్వప్నాన్ని అన్నిటినీ ప్రకాశింపజేసేవాడు. కనుక రూపాన్ని నువ్వు తెలుసుకుంటున్నావు. అదో సార్, ద్రష్ట రూపాన్ని చూచేది, నేను మాట్లాడేది అది కాదు. నువ్వు ద్రష్ట చూచేటువంటి దృశ్యాన్ని చూస్తున్నావు అంటున్నా. బాగా అర్థం చేసుకో, అవునా కాదా? ద్రష్ట చూచేటువంటి దృశ్యాన్ని చూచేటువంటి నీవే దృశ్యాన్ని చూసే ద్రష్టను కూడా చూస్తున్నావు అంటున్నా. ఎందుకని ఇప్పుడు వాడు ద్రష్ట, వాడు కళ్ళు మూసే అంటే వాడు ద్రష్ట కాదు, అప్పుడు వాడు శ్రోత, వినపడుతూ ఉంటాయి. కనుక వాడు వింటూ ఉన్నాడు అనుకోండి, ఆ వినేవాడిని గురించి నువ్వు చూస్తున్నావు, వాడిని తెలుసుకుంటున్నావు. చూచేవాడిని తెలుసుకుంటున్నావు, వినేవాడిని చూసి తెలుసుకుంటున్నావు. ఈ చూచేవాడికి ఏది కనపడుతూ ఉందో అది నువ్వు తెలుసుకుంటున్నావు, వినేవాడికి ఏది వినపడుతూ ఉందో అది నువ్వు తెలుసుకుంటున్నావు. ఒకేసారి అట్ ఏ టైం ప్లీజ్. కాబట్టి రూపాన్ని చూస్తున్నావు, రూపం చూచేటువంటి వాడిని చూస్తున్నావు. ఆ రూపం చూచేటువంటి ద్రష్ట ఎవడో వాడే మరొక సమయంలో శ్రోతగా ఉంటున్నాడు. వాడు ఒక సమయంలో కళ్ళు మూసుకొని ఆలోచిస్తూ ఉంటాడు. బయట రూపాలు చూడు, బయట శబ్దాలు వినడు, కేవలం వాడే ఆలోచించుకుంటాడు. కవి, తిక్క కవి. సరే, ఈయన కేవలం తనలో తాను ఉండాల్సిన ఆలోచించుకుంటాడు. ఆయన మంతా, వాడు ద్రష్ట కాదు, శ్రోత కాదు, మంతా, థింకర్, ఆలోచించేటువంటి వాడు. వాడు ఏం ఆలోచిస్తున్నాడో దాన్ని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. వేటిని గురించి అయితే ఆలోచిస్తున్నాడో ఆలోచించేటువంటి వాడిని మంతాన్ని నువ్వు చూస్తున్నావు కదా. మళ్ళీ వాడు లేడు, ద్రష్ట అవుతాడు, ద్రష్టను చూస్తున్నావు. వాడు శ్రోత అవుతాడు, శ్రోతను చూస్తున్నావు. దట్ ఈస్ ది పాయింట్. వాడు అనేక వేషాలు వేస్తున్నాడు, వాడు వేసే వేషాలన్నీ నువ్వు చూస్తున్నావు. వాడు ఆయా వేషాలు వేసినప్పుడు ఏ పనులు అయితే చేస్తున్నాడో అవన్నీ కూడా నువ్వు చూస్తున్నావు. అది ఏకయత్నేన, ఒకేసారి సార్. కాబట్టి అందరినీ నువ్వు చూస్తున్నావు. అది సర్వం భాసయతేత్, సర్వం భాసయేత్ ఇది. శ్రోత ద్రష్ట కాదు, ద్రష్ట శ్రోత కాదు, ఇద్దరిని నువ్వు తెలుసుకుంటూ ఉన్నావు. దీన్ని సర్వం భాసయేత్, అంతటిని ఒకేసారి ప్రకాశింపజేయడం. దీన్ని సంస్కృతంలో ఒక అందమైన పదం యుగపత్ అనే పదం ఉంది. యుగపత్, అట్ ఏ టైం, సైమల్టేనియస్లీ అని.
అది ఇది సాక్షి అంటే ఇట్ లైట్స్ అప్ ఎవ్రీథింగ్ సైమల్టేనియస్లీ బట్ నాట్ ఇన్ సక్సెషన్. దీని తర్వాత అది, దాని తర్వాత ఇది. ముందు ద్రష్టని తెలుసుకుంటాను, ద్రష్ట దేన్ని తెలుసుకుంటూ ఉన్నాడో ఆ దృశ్యాన్ని తెలుసుకుంటాను అని కాదు. అట్ ఏ టైం అట్ ఏ టైం అట్ ఏ టైం సర్వం ఏకయత్నేన అంటే అప్రయత్నేన భాసయేత్ అంటే ద్రష్ట దృశ్య దర్శన లక్షణాన్ని అప్రయత్నేన భాసయేత్ స్ఫోరయేత్ ప్రకాశయేత్ ఇత్యర్థః. సమస్తాన్ని ఒకేసారి తెలుసుకోవడం అంటే దాని దృష్టిని తప్పుకొని ఏది పోలేదు. అది సాక్షి, సర్వసాక్షి, సర్వసాక్షి. అది చైతన్యం. ఎందుకని? అనంతం గనక వస్తున్నాడు దానికి. కథం ఒకేసారి ఎట్లా స్వామీజీ? ఎగ్జాంపుల్, దృష్టాంతం ఏంటో తెలుసది. నృత్యశాలాస్థ దీపవత్, నృత్యశాలాస్థ దీపవత్ నృత్యశాలా స్థితో దీప ఇది. నృత్యశాలాస్థిత దీప. నృత్యశాల ఏం లేదు నాయన, ఇప్పుడు డాన్స్ చేసేటువంటి థియేటర్ ఒకటి ఉంటుంది కదా, రంగస్థలం. ఇప్పుడు సపోజ్ ఇది అనుకోండి, డాన్స్ థియేటర్ కనుక ఇదైతే ఇది నృత్యశాల అంటే నృత్యం చేసేటువంటిది నాకు క్లియర్. నర్తకి నృత్యం చేస్తుంది, అది నృత్యశాల. నాటకం వేసేది డ్రామా థియేటర్, రంగస్థలం కదా. దాంట్లో దీపవత్, ఇదేమో దీపం పవర్ఫుల్, దీపాలు కాదు ఒకే దీపం. అది తమాషా. నృత్యశాలాస్థ దీపవత్ నృత్యశాలాస్థిత దీప ఇత్యర్థ. కాబట్టి ఇక్కడ డ్రామా థియేటర్లో అక్కడ ఎటువంటి డ్రామా తమాషా చూడండి. ఒక బల్బ్ ఉంది, ఒక లైట్, ఒక దీపం ఉంది, అది చాలా పెద్దదై ఉండాలి కదా. పోనీ పెద్దది కాకపోయినా చాలా పవర్ఫుల్గానే ఉండాలి. ఎందువల్ల? అక్కడ నాటకం జరుగుతూ ఉంటే లేక నాట్యం జరుగుతూ ఉంటే ఆ నాట్యశాలలో అక్కడ జరిగే పర్ఫార్మెన్స్ అంతా అది ప్రకాశింపజేస్తుంది. కనెక్షన్ నెక్స్ట్ వీక్కి జస్ట్ లిసన్ ప్రకాశింపజేస్తూ ఉంది. తర్వాత వస్తుంది అనుకో, ముందు సబ్జెక్ట్ నాకు తెలుసు కానీ చెప్తున్నా. ఆడ రాజుగారు ఏర్పాటు చేస్తాడు ఇది, ఈ నృత్యం డాన్స్. ఆయన కూర్చొని చూస్తూ ఉంటాడు. ప్రభు ఆయన ఒక్కడే నేను చూసేది, ఆయన కూడా సభ్యులు కూడా ఉండలే చాలామంది, వాళ్ళందరూ కూడా కూర్చొని చూస్తూ ఉంటారు. ఇవి డాన్స్ చేస్తూ ఉంది. డాన్స్ చేయాలంటే సాంగ్ ఉండాలా లేదా, మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలా లేదా, అకంపెనిమెంట్స్ ఉండాలా లేదా, అవి ఉండే ఒకవైపు. వాళ్ళు వాయిస్తూ ఉండరు, అది ఇది అందరం పాడేవాళ్ళు పాడుతూ ఉండరు, తాళం వేసేవాళ్ళు తాళం వేస్తూ ఉండరు. ఈవిడ డాన్స్ చేస్తూ ఉంది. లైట్ మాత్రం ఒకటే. అది నీకు చెప్పేది. నృత్యశాలాస్థ దీపవత్ నృత్యశాలా స్థిత దీపవత్. అది ప్రకాశిస్తూ ఉంది. ఆ ప్రకాశంలో ఈ అమ్మాయి డాన్స్ చేస్తూ ఉంటే తెలుస్తుంది. ఒకవేళ అది నాటకమే కనుకైతే నాటకం తెలుస్తుంది. అక్కడ పక్కన అకంపెనిమెంట్స్ ఉన్నారు చూచారా, అవి తెలుస్తున్నాయి. ఒకవేళ అక్కడ తలుపు వెనకనప్పుడు కూడా ప్రాంప్టర్ ఒకడు గుణగుణ అంటున్నాడు అనుకోండి, అది కూడా వినపడతా ఉంది. ప్రాంప్ట్ చేసేటువంటి వాడు డైలాగ్స్. ఓకే, రాజు ఎవడైతే చూస్తున్నాడో దీన్ని ప్రదర్శన చూసేటువంటి రాజును కూడా ఈ లైట్ ప్రకాశింపజేస్తూ ఉంది. అందుకని ముందు కూర్చున్నాడు ఆయన ఉన్నాడా లేదా పోయినాడా, ఈ లైట్ వల్లనే. ఈ లైట్ లేకపోతే ఆయన పోయినాడా ఉన్నాడా తెలియదు. ఈ లైట్ వల్లనే జనాన్ని ఇదే ప్రకాశింపజేస్తూ ఉంది. వాద్య సహకారం అందించేవాళ్ళని ఇదే ప్రకాశింపజేస్తూ ఉంది. ఈ అమ్మాయిని ఇదే ప్రకాశింపజేస్తుంది. దట్ సెంట్రల్ థింగ్. సపోజ్ ఎక్కడ తీస్తాడంటే అయిపోయింది డాన్స్ అయిపోయింది. ఈ అమ్మాయి ఆడు ఉంటుంది, ఇంకా డాన్స్ చేసేవాళ్ళు ఉంటారు అక్కడ, నాటకం వేసిన వాళ్ళు ఉంటారా, పోతారు. వాళ్ళు ఎప్పుడైతే పోయినారో సహకారమే కనుక వీళ్ళు వెళ్తారు. ప్రదర్శన లేదు కనుక రాజుగారు వెళ్తారు. ఇష్టం లేకపోయినా రాజుగారి కోసం కూర్చున్నారు కనుక వాళ్ళు వెళ్తారు. లైట్ వెళుతుంది అనేది ప్రశ్న. లైట్ వెళుతుంది ఉంది కదా, వాళ్ళు వెళ్ళిపోయారని ఆరిపోద్దే.
ఆటోమేటిక్ లైట్. అబ్బా అందరూ వెళ్ళిపోయినారు కదా, ఇంకా నేను అంటదే, అది వెలుగుతూనే ఉంటుంది. అవునా? అంతే. ఎగ్జాంపుల్, దృష్టాంతం ఇప్పుడు ఏకదేశీయమే కదా, ఇంతే. ఇక్కడి నుంచి మనకు కదలుతుంది టైటిల్ జస్టిఫికేషన్. నాటక దీపం అంటే ఇదిగో దీపం వెలుగుతూ ఉంది సార్. చూచేటువంటి వాళ్ళని, ప్రదర్శించేటువంటి వాళ్ళని, సహకరించేటువంటి వాళ్ళని, థియేటర్ని మొత్తం ప్రకాశింపజేస్తూ ఉంది. అవన్నీ ఉంటే ఇది ప్రకాశింపజేస్తూ ఉంది. ఈ ప్రకాశంలో అవన్నీ తెలుస్తూ ఉన్నాయి. అంతేగాని టార్చ్ లైట్ లాగా ముందు రాజుగారిని ప్రకాశింపజేసి, ఇది విలేజెస్లో తిప్పుతుంటారు, అది ఒకటి కలర్ చక్రం, అది కాదు ఇది. సరేనా? ఒకసారి ఎరుపు రంగు, ఒకసారి పసుపు రంగు తిప్పుతూ ఉంటారు కదా, ఆ రంగుల రత్నం కాదు ఇది. ఒకేసారి ప్రకాశింపజేస్తూ ఉంది అందరిని. సపోజ్ అందరు లేచి వెళ్ళిపోతే అది ప్రకాశిస్తూ ఉంటుంది. బుద్ధి నాట్యం చేస్తూ ఉంది, ఇంద్రియాలు సహకరిస్తూ ఉన్నాయి, లోపల అహం ప్రభువుతో చూస్తూ ఉన్నాడు, అన్నీ జరుగుతూ ఉన్నాయి. వీటన్నిటినీ స్ఫోరయేత్ ఏకయత్నేన అన్నిటినీ ప్రకాశింపజేస్తూ ఉంది. వాడు పడుకొని నిద్రపోయాడు, అది ప్రకాశిస్తూనే ఉంది. అంతే. ఇప్పుడు ఎంతో మీకు క్లియర్ అయిపోయిందని నేను అనుకోవడం చప్పట్ల వల్ల. సరేనా? కాకపోతే బేస్ వెరీ క్లియర్ అనుకుంటున్నాను, ఫౌండేషన్ ఈజ్ వెరీ క్లియర్. కాబట్టి నాటక దీప ప్రకరణం అన్నాడు కదా, ఇదిగో ఇది నాటక దీపం అంటే. అంటే స్వయం భాతి. నాయన ఒక మాట అంటాను, స్వయం భాతి, తనంతట తను ప్రకాశిస్తుంది. మరొక దాని మీద ఆధారపడి ఉందా? రాజు మీద ఆధారపడి డాన్సర్ ఉందేమో కానీ ప్రదర్శన ఇచ్చేటువంటి వాళ్ళు, లైట్ మాత్రం రాజు మీద ఆధారపడలేదు, అది ప్రకాశిస్తూ ఉంటుంది అంతే. స్వయం భాతి, స్వయం భాతి సర్వం భాసయతి. తను ప్రకాశిస్తూ ఉంది, సమస్తాన్ని ప్రకాశింపజేస్తూ ఉంది. ఏవైతే ప్రకాశింపబడుతూ ఉన్నాయో వాటన్నిటినీ ఏకయత్నేన భాసయేత్, ఒకేసారి ప్రకాశింపజేస్తూ ఉంది. అవన్నీ లేనప్పుడు తాను ప్రకాశిస్తూ ఉంటుంది. సాక్షి చైతన్యం, అది ఆత్మ. నిత్యశాలాస్థ దీపవత్, అది ఆత్మ. దీనికి నశింపు లేదు. ఏకయత్నేన దేన్ని చూడండి, ద్రష్ట దృశ్య దర్శన లక్షణాన్ని. ద్రష్ట దృశ్య దర్శన లక్షణాన్ని ఏకయత్నేన అప్రయత్నేన భాసయేత్, ప్రకాశింపజేస్తూ ఉంది. అది జ్ఞానదీపం. జ్ఞానదీపం ప్రకాశించడం అనేది దాని స్వభావం, అది స్వరూపం. అంతేగాని దాని వెనక మోటివ్ ఉందే, అయ్యా ఇక్కడ నాట్యం జరుగుతుంది కనుక నేను ప్రకాశించాలి అని అనుకునేది లేదు. అది ప్రకాశిస్తూ ఉండడం దాని లక్షణం. ఉంటే ప్రకాశింపజేస్తుంది, లేకపోతే తాను ప్రకాశిస్తూ ఉంటుంది. స్వయం దీప్యతే సర్వం భాసయతే. క్లియర్? ఇక్కడికి నాటక దీప ప్రకరణం అని పేరు పెట్టాడు కాదు, ఆ టైటిల్కి రావడానికి 10 శ్లోకాస్ పట్టింది. ఇంకెక్కడి నుంచి అద్భుతంగా నడుస్తుంది. నెక్స్ట్ క్లాస్లో ప్రారంభం చేస్తాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి.